దాన్ని ఇప్పుడు షేరింగ్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాను. వినిపిస్తుంది కదా? వినపట్టం లేదు. వినపట్టం లేదండి. వినపడటం లేదా? మీ దగ్గరే సౌండ్ ఆఫ్ చేసి ఉంది. ముందే రెండు ఫుల్గా ఉన్నాయి. మాకేమో సౌండ్ ఆఫ్ చేసినట్టు కనపడుతుంది. నాకైతే వినిపిస్తుంది. వినపడలేదా? వినపడటం లేదు. ఈ కాస్త బాగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూడండి, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, వారికి సలహా ఇవ్వండి. మండల పావని గారు, మీ ఫోన్ సంఖ్యను రాయమ్మా. అలాగే సార్. మరి పర్వాలేదు, మనం పిల్లల చేత పద్యాలాపన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభిద్దాం. మొదటగా సబీహా, అరుణ కోదాటి గారు ఉంటే వాళ్ళు న్యాయ నిర్ణేతలుగా మార్కులు వేయవలసిందిగా విజ్ఞప్తి. తర్వాత నేను మనం చెప్దాం. ఇందిరారెడ్డి గారు, మీరు కూడా వీళ్ళ మార్కులు వేయాలమ్మా. మందల పావని గారు కూడా, సరే మాసుంబి గారు ఎలాగో వేస్తారు, మనం చెప్పే పని లేదు. గారికి రామయ్య గారు, నేను వేయలేనండి. సరేనమ్మా, పర్వాలేదు, ఎవరు వేయగలిగితే వాళ్ళు వేయండి. ఓకే, ప్రారంభించు. అందరికీ నమస్కారం. నా పేరు పి సబిహా. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల, దామల చెరువు, తిరుపతి జిల్లా, పాకాల మండలం. మా గురువు గారి పేరు అమ్మాయి కనపడటం లేదు. మీరు వీడియో ఆన్ చేయలేదండి. వీడియో ఆన్ లో ఉందే? లేదు, మాకు లేదండి. ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ చేసి ఆ పాట ఏమన్నా వినిపిస్తానండి. నేనండి, వినిపించాను. చూస్తానండి, ఒకసారి ప్రయత్నం చేస్తాను. పెద్ద ఆయన పద్యం పాడాడు కదా, అది చేసి చేయొచ్చు, కానీ ఇప్పుడు చాలా సమయం పడుతుంది. లేదండి, వస్తుంది. అమ్మ, నీ దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి అమ్మ, ఒకటి ఆఫ్ చేయి. మాసుంబి గారు, ఒకటి ఆఫ్ చేయండి. మీరు మ్యూట్ చేసినా పర్వాలే. అయ్యా, వస్తున్నాయి. వినపడటం లేదు మరి మాకు. వినపడడం లేదా అండి? ఇప్పుడు ఆన్ చేయండి. ఇప్పుడు వాట్సాప్ లోకి వెళ్ళి ఆఫ్ చేశారు, మ్యూట్ చేశారు. ఇప్పుడు ఆన్ చేయండి, ప్లే చేయండి. ఓకే. అంటే వాల్యూమ్ లెఫ్ట్ సైడ్ ఉండేది కూడా పెంచండి. ఓకే, ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు వస్తుంది చూడండి. ప్లే అవుతుంది, అయినా వినపడడం లేదు నాకైతే. నాకు వినపడటం లేదు. ఓకే మేడం, షేరింగ్ ని స్టాప్ చేయండి. అది రాకపోవచ్చు, ఏమో టెక్నికల్ ప్రాబ్లము. పిల్లల చేత పాడిద్దాం. ఒక నిమిషం. మీరు డ్యూయల్ లాగిన్ అయినారు, 2 చోట్ల లాగిన్ అయినారు మీరు, అందువల్ల రీసౌండ్ వస్తుంది. మాసుంబి గారు తీసేసానండి. రమేష్ నాయుడు గారు, మీరు కూడా బొమ్మ కనపట్టలే, మీ వీడియో పని చేయటం లేదు. నేను వీడియో ఆన్ చేశాను. ఇప్పుడు చెయ్యాలా? మీ వీడియో పిల్లల్ని ఎట్లా చూస్తాం మేము? అవునా? అటైతే నేను మళ్ళీ బయట వెళ్ళి మళ్ళీ జాయిన్ అవుతాను. పర్వాలేదు. సగిలి సుధారాణి గారికి స్వాగతం. పని మీద ఎక్కడికో పోయినా కానీ ఓపికగా పాల్గొంటున్నది.
నమస్కారం సార్. అందరికీ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మాకు లేవా? కనిపిస్తుందండి. మీరే కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆ, లేదండి, మళ్ళీ పోయిందండి. ఓకే, మళ్ళీ బయట వెళ్ళిపోయారు. మందల పావని గారు, మీరు కూడా పిల్లలు పాడే వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళకి మార్కులు వేయాలమ్మా. అలాగేండి. సరే, ఇప్పుడు లేదు, లేదండి, రావడం లేదు. ఇప్పుడు నాకు కనిపించట్లేదా? మీరు కనిపించట్లేదండి. అవునా, ఏమి సమస్య ఉంది? సరే, పర్వాలేదులేండి. నేను ఆడియో వస్తుంది కదా? ఆడియో వస్తుందండి. సరే, పాటలు పాడిచ్చేస్తాను, తర్వాత చూద్దాం. ఏడైతే ఓపెన్ లోనే ఉంది కెమెరా. లేదు, అప్పలనాయుడు గారి పద్యాలాపన మనం పాడించలేకపోయాము. నేను డైరెక్ట్ గా నేనే పాడమంటే పాడేస్తాను ఆ పద్యాన్ని. మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు పాడండి. మంచిది. శుభ సాయంత్రం అందరికీ కూడా. మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో నేను రచించిన ఓ సీస పద్యం. జన్మ ప్రసాదించి జాగృతి కలిగించి, జన్మ ప్రసాదించి జాగృతి కలిగించి, మంచిని పంచును మాతృమూర్తి. కష్టాల కోర్చిన కన్నీళ్లు మృంగిన, మమతను పంచును మాతృమూర్తి. బిడ్డల భారమ్ము పెద్దల సౌఖ్యము, మంచిగా చూచును మాతృమూర్తి. అభివృద్ధి కాంక్షించి అన్నిటా తా నిల్చి, అభివృద్ధి కాంక్షించి అన్నిటా తా నిల్చి, మై మర్చిపోవును మాతృమూర్తి. అమ్మ మొదటి గురువు అమ్మతోనే పరువు, అమ్మ మొదటి గురువు అమ్మతోనే పరువు. అమ్మ నీడనిచ్చు కొమ్మగదరా, అమ్మ సహనశీలి అమ్మయే దైవమ్ము, అమ్మ సహనశీలి అమ్మయే దైవమ్ము. పతిపాటి మాట పసిడి మూట. ధన్యవాదాలు. మరి పిల్లల చేత పాడించే పాడించండి. మొదట సబిహ, 5వ తరగతి. అందరికీ నమస్కారం. నా పేరు పి సబిహ. నేను 5వ తరగతి చదువుతున్నాను. పద్యం పాడించు. పుస్తక పఠనము పుస్తకారంభముల్ వెలవెలాబోయెను, విలువలేక వేయి వచ్చరముల వేద విద్యలు గూడ మరుగున పడిపోయి మాసిపోయి. భారత గాథలు వీరత్వ కథలను చెప్పడి వారేరి చేరదీసి, ఫేస్బుక్ వాట్సాప్ వేదికైపోయరా, ఫేస్బుక్ వాట్సాప్ వేదికైపోయరా. అందులో వెతికిరి బంధములను, పట్టుబట్టవలర భాషను బ్రతికించ కట్టుబాట్లు వీడి కాంక్ష కలిగి, దీక్ష చేసి తెలుగు రక్షించుకోవలే, దీక్ష చేసి తెలుగు రక్షించుకోవలే. పత్తిపాటి మాట పసిడి మూట. అందరికీ ధన్యవాదములు. తరువాత రేష్మ, 5వ తరగతి. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ రేష్మ. నేను ఇప్పుడు ఒక సీస పద్యం చెప్పబోతున్నాను. పుస్తక పఠనము పుస్తకారంభముల్ వెలవెలాబోయెను, విలువలేక వేయి వచ్చరముల వేద విద్యను గూడ మరుగున పడిపోయి మాసిపోయే. భారత గాథలు వీరత్వ కథలను చెప్పెడి వారేరి చేరదీసి, ఫేస్బుక్ వాట్సాప్ వేదికైపోయరా, ఫేస్బుక్ వాట్సాప్ వేదికైపోయరా. అందులో వెతికిరి బంధములను, పట్టుబట్టు వలర భాషను బ్రతికించ కట్టుబాట్లు వీడి కాంక్ష కలిగి, దీక్ష చేసి తెలుగు రక్షించుకోవలే, దీక్ష చేసి తెలుగు రక్షించుకోవలే. పత్తిపాటి మాట పసిడి మూట. అందరికి ధన్యవాదములు. శుభరాత్రి. సంతోషం. 3వ విద్యార్థిని దియా మన్హా, 5వ తరగతి. నా పేరు వి దియా మన్హా. నేను 5వ తరగతి చదువుతున్నాను.
ఇప్పుడు నేను ఒక సీస పద్యం చెబుతాను. పుస్తక పఠనము పుస్తకారంభము వెలవెల బోయను విలువలేక వేయి వస్త్రముల వేద విద్యలు కూడా మరుగున పడిపోయి మాసిపోయి భారత గాథల వీరత్వ కథలను చెప్పడి వారేరి చేరదీసి ఫేస్బుక్ వాట్సాప్ వేదికైపోయరా ఫేస్బుక్ వాట్సాప్ వేదికైపోయరా అందులో వెతికిరి బంధములను పట్టుబట్టవలర భాషను బ్రతికించే కట్టుబాట్లు వీడి కాంచగలిగి దీక్ష చేసి తెలుగు రక్షించుకోవలే దీక్ష చేసి తెలుగు రక్షించుకోవలే పత్తిపాటి మాట పసిడి మూట. అందరికీ ధన్యవాదములు. చివరగా 4వ తరగతి విద్యార్థిని సాదియా. అందరికీ నమస్కారాలు. నా పేరు పి సాధ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల. మా గురువు గారి పేరు పత్తిపాటి రమేష్ నాయుడు. పాకాల మండలం, తిరుపతి జిల్లా. నేను ఒక సీస పద్యం చెబుతాను. పుస్తక పఠనంబు పుస్తకారంభం వెలవెలబోయిను విలువలేక వేయి వచ్చరముల వేద విద్యలు కూడా మరుగున పడిపోయి మాసిపోయే భారత గాథలు వీరత్వ కథలను చెప్పిడి వారేరి చేరదీసి ఫేస్బుక్ వాట్సాప్ వేదికైపోయరా ఫేస్బుక్ వాట్సాప్ వేదికైపోయరా అందులో వెతికిరి బంధములను పట్టుబట్టల భాషను బ్రతికించా కట్టుబాట్ల వీడి కాంచగలిగి దీక్ష చేసి తెలుగు రక్షించుకోవలే దీక్ష చేసి తెలుగు రక్షించుకోవలే పత్తిపాటి మాట పసిడి మూట. ధన్యవాదాలు. మొత్తం మీద 4 విద్యార్థులు పద్యాలాపనలో పాల్గొన్నారు. ఇంతటితో పద్యాలాపన కార్యక్రమం ముగిసిందని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. వీళ్ళు 2-3 తరగతి వాళ్ళ 4-5 తరగతి 4-5 గత వారము 2-3 తరగతులు, వచ్చే వారము 2-3 తరగతులకు అవకాశం. ఇప్పుడు 4-5 మాత్రం. చివరగా చెప్పిన విద్యార్థిని 4వ తరగతి, మిగతా ముగ్గురు 5వ తరగతి విద్యార్థి. 2వ తరగతి విద్యార్థిని కూడా పాడుతుందంట. కాంపిటీషన్ పోటీలో అయితే లేదు. ప్రోత్సహించడం కోసం అమ్మాయిని పాడిద్దాం. అందరికీ నమస్కారములు. నా పేరు పి జుబేద. నేను 2వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, దావన చెరువు, తిరుపతి జిల్లా, పాకాల మండలం. మా గురువు గారి పేరు శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు. నేను ఒక సీస పద్యం చెబుతాను. పుస్తక పఠనంబు పుస్తకారంభముల్ వెలవెలబోయను విలువలేక వేయి వస్త్రముల వేద విద్యలు కూడా మరుగున పడిపోయి మాసిపోయే భారత గాథలు వీరత్వ కథలను చెప్పిడి వారేరి చేరదీసి ఫేస్బుక్ వాట్సాప్ వేదికైపోయరా ఫేస్బుక్ వాట్సాప్ వేదికైపోయరా అందులో వెతికిరి బంధములను పట్టుబట్టాలర భాషను బ్రతికించ కట్టుబాట్ల వీడి కాంచగలిగి దీక్ష చేసి తెలుగు రక్షించుకోవలే దీక్ష చేసి తెలుగు రక్షించుకోవలే పత్తిపాటి మాట పసిరి మూట. ధన్యవాదాలు. ఈ అమ్మాయి సాదియా అనే అమ్మాయికి చెల్లెలు జుబేదా. గత వారం విజేత. అంటే 2-3 తరగతులకు లేదని చెప్పినా వాళ్ళ అక్కతో పాటుగా పోటీ పడి నేర్చుకొని వచ్చింది. పర్వాలేదు, వాళ్ళని ప్రోత్సహిద్దామని పాడించాను. 2వ తరగతి అమ్మాయి. ఇప్పుడు పోటీలో అయితే 5వ తరగతి వాళ్ళు ముగ్గురు, 4వ తరగతి సాదియా, 4 మాత్రమే ఉన్నారు. గత వారాల్లో ముగ్గురు బహుమతులు పొందారు. సాదియాకు మాత్రం బహుమతి రాలేదు. అమ్మాయిని ప్రోత్సహించాలని చెప్పి న్యాయ నిర్ణేతలకు కూడా విజ్ఞప్తి. ధన్యవాదం. సరేనండి, ఈ కార్యక్రమం మొదలు పెడదామా? అమ్మా అయ్యా నమస్కారం అండి. మొదలు పెట్టమ్మా. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేటి రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఈ కార్యక్రమంలో ఒక మహిళని ఆహ్వానించడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మహిళ కూడా గత 4 సంవత్సరాల నుంచి నా వెన్నంటూ ఉండి ఏ విధమైన కార్యక్రమాలకైనా కానీ
ఏదైనా తప్పొప్పులు ఉన్నా కూడా సరిదిద్దేవారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి. మాటల్లో తీయదనం, పలుకుల్లో బంగారము మా దాసోజమ్మ గారు. వారిని ఈరోజు పరిచయం చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మనుడికి అందాల అందలం కోసం తరగని మోజు, తెలుగు భాష పరిరక్షణకై తరగని సేవల దాసోజు గారు. వీరి తల్లిదండ్రులు వజ్రమ్మ గారు, విశ్వనాథాచారి గారుల ముద్దుల సుపుత్రిక. వీరి స్వస్థలం నల్గొండ జిల్లా. తెలుగు అధ్యాపకురాలుగా ప్రస్తుతం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నంలో వీరు పనిచేస్తున్నారు. ఎంఏ తెలుగు, ఎంఏ చరిత్ర, టిపిటి, పిహెచ్డి చేసి కనపర్తి కవిత్వం సమగ్ర పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ తీసుకున్నారు. వీరి భర్త గారు ఆకవరం మదనాచారి గారు. వీరికి 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి సాయిశ్రీ, చిన్న కూతురు తేజస్వి. పెద్దమ్మాయి బయోటెక్నాలజీ, చిన్నమ్మాయి సాఫ్ట్వేర్ రంగము. వీరి పెద్దమ్మాయి సాయిశ్రీ రచనలు చేస్తూ ఉన్నారు. 2 సంకలనాలు కూడా వచ్చాయి. వివిధ జాతీయ అంతర్జాతీయ సెమినార్ల పాల్గొంటారు. వచన కవిత, కథ, పాట, వ్యాసము, లేఖ రచన, గేయ ప్రక్రియ రచనలు వచ్చాయి. మేడం గారి ముద్రిత రచనలు వచ్చేసి కవితా సుమాలు, అమ్మకు ప్రేమతో, అక్షరార్చన, ఇంకా మల్లెసాల అనేది కథా సంకలనము, మంచి కథ కథా సంపుటి, విత్తనం చెప్పిన కథలు కథా సంకలనము, లేఖావలోకనము, కవితా మేఘమాల అనేది వచన కవిత, గుర్తుకొస్తున్నాయనేది కథా సంకలనము, ధీర వ్యాస సంకలనము, మాయాలోకం గొలుసుకట్టు నవల. మొత్తం 50కి పైగా రచనలు వచ్చాయి. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, అక్షరాంజలి పత్రికలలో సంచిక, బహుళ మ్యాగజైన్లలో రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారు. నవవ్యాస మాలిక అనే వ్యాస సంకలనంలో వారి డిగ్రీ విద్యార్థులు 20 మంది వ్యాసాలు రాశారు. మహిళా భారతి సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థకు రాష్ట్ర అధ్యక్షులుగా వీరు బాధ్యత నిర్వహిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా తెలుగు భాషా సంస్కృతుల కోసం వీరు కృషి చేస్తున్నారు. వారు పనిచేస్తున్న పాఠశాల, కళాశాలలే కేంద్రంగా విద్యార్థులచే అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. తెలుగు ఆటలు, జానపద కళారూపాల ప్రదర్శన, తెలుగు భాషా సంస్కృతి వికాసం కోసం వీరు కృషి చేస్తున్నారు. వీరి విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో కూడా రచనలు చేస్తున్నారు. తెలుగు కోసం నడక, చర్చలు, సమావేశాలు, రచనలు నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. తెలుగు అభివృద్ధి సమితి అనే సంస్థతో కలిసి తెలుగు బంధు అనే బిరుదును 14 మంది తెలుగు కోసం కృషి చేసిన వారికి ఇవ్వడం జరిగింది. అనేక కార్యక్రమాలు నిరంతరాయంగా వీరు చేస్తూ ఉన్నారు. 2023 రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని అందుకున్నారు. కవిమిత్ర, సహస్ర కవి సంధాత, సూక్తి సుధా, మహిళా సేవరత్న వంటి బిరుదులు పొందారు. వివిధ విద్యాలయాల్లో 40కి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భాషా సంబంధమైన విషయాల్లో పత్ర సమర్పణలు చేశారు. ఇది భాషా సంస్కృతుల పరిరక్షణకు ప్రధాన కేంద్రాలు ఇల్లు, పాఠశాలలు కావని, 8 నుంచి 10 వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అని, మహిళలు ఇంటిలో భాషా వికాసానికి తగు కృషి చేయాలని వీరు పదే పదే ఎలుగెత్తి చెబుతూ ఉంటారు. పాఠశాల కేంద్రంగా భాషా వికాసానికి వారు చేసిన కృషి అంటే చదవడము, రాయడము, భాషాభివృద్ధికి వివిధ సంస్థలతో కలిసి చేస్తున్న ప్రయత్నము, పత్రికల్లో వ్యాసాలు, వివిధ వేదికల మీద ఉపన్యాసాల రూపంలో వారు చేస్తున్న ప్రయత్నాలు ఎంతో మెచ్చుకోదగినవి. వీరు ఈరోజు మన కార్యక్రమంలో తెలుగు భాషా వికాసంలో మహిళల పాత్ర అనే ఊసుపై మాట్లాడతారు. వారికి వేదికకు సగర్వంగా ఆహ్వానం పలుకుతూ, మేడం మీకు స్వాగతం, సుస్వాగతం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక్క నిమిషం అండి. జార్జియా నుంచి వెంకటరమణారెడ్డి గారు వచ్చారు. వారు ఎంత గొప్పగా పనిచేస్తున్నారంటే ఈ రచ్చబండ కోసం. ఇప్పుడు మీరు ఎవరెవరు ఎంతసేపు మాట్లాడింది కూడా రికార్డ్ అయి వస్తుంది. విడిగా అక్షరాల్లో ఎవరు వచ్చారో కూడా రికార్డ్ అవుతుంది. ఇక్కడ చార్ట్ రికార్డ్ అవుతున్నది. వీరు ఇక్కడ నుంచి ఇప్పుడు మరీ ప్రయాణంలో ఉండబట్టి చేయలేకపోతున్నారు, కానీ నేరుగా యూట్యూబ్లో కూడా చూడటానికి వీలుండే ఏర్పాట్లు చేస్తారు. తర్వాత ఎలాగో ఉంటుందండి. కొత్తగా వచ్చిన
మత్స్యపురం రమేష్, వసంత నాగ, రంగయ్య పోరెడ్డి, అనురాధ భాషం లాంటి వారు దయచేసి మీ ఫోన్ సంఖ్యలను చాట్లో రాయండి. ఇక పద్మావతి గారు మొదలు పెట్టండి. సభకు నమస్కారం అండి. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పారుపల్లి కోదండరామయ్య గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సభకు నన్ను చాలా గొప్పగా పరిచయం చేసిన మా సోదరి మాసంబికి శుభాభినందనలు. ఈనాటి మన కార్యక్రమంలో మహిళలు మాతృభాషా వికాసంలో స్త్రీ పాత్ర అనేది. అయితే స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం, సమాజం ఉన్నతంగా ఉంటుందని మనం బాగా నమ్మే విషయం. అదే విధంగా స్త్రీలు మాతృభాషలో పిల్లలకు మాట్లాడే విధానం, తెలుగు పరిచయం చేస్తే ఆ కుటుంబం, ఆ సమాజం ఉన్నతంగా ఉంటుంది. మాతృభాష వికాసం తొలి అడుగు అక్కడే పడుతుందని మనం అందరం ఒప్పుకునే విషయమే. అది కాస్త బడి దారి పట్టిన తర్వాత మరి కాస్త బలపడి ఆ అడుగులు ముందుకు సాగితే తెలుగు భాష వికాసానికి చాలా తోడ్పాటుగా ఉంటుంది. అయితే కాస్త ఎక్కడో దారి తప్పి కొంచెం ముప్పు వాటిల్లిన మాట మనకు అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో తెలుగు వాళ్ళ ఏం చేయాలి, దాని నివారణ మార్గాలు ఎలా అన్వేషించాలి, మరి పొరుగు రాష్ట్రాల్లో భాషా వికాసం చూస్తే నివ్వరపోయేట్లుగా ఉంది. మరి ఇక్కడ ఎందుకు తెలుగు మీడియం బడులు మచ్చుకు లేకుండా పక్క రాష్ట్రాల్లో సైతం తెలుగు మీడియం బడులు ఉండి మన పరిస్థితి చూసి వాళ్ళు వీళ్ళకే లేని శ్రద్ధ మాకెందుకు అనే పరిస్థితి వస్తుందేమో అని తెలుగు వాళ్లకు భయం కలిపే పరిస్థితి. ఈ స్థితి నుంచి, ఇలాంటి ఇబ్బందులకరమైన స్థితిని దాటడం నుంచి ఉద్భవించిందే తెలుగు కూటమి. ఎప్పుడు పారుపల్లి కోదండరామయ్య గారు ఒక మాట అంటారు, తెలుగు కోసం ఎవరో కాదమ్మా, ప్రజలే కదలాలి. ఆ విషయాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తూనే ఒక ఉపాధ్యాయురాలిగా, అధ్యాపకురాలిగా గత 27 సంవత్సరాలుగా తెలుగు కోసం ఇంట, బడిలో, క్షేత్రస్థాయిలో మేము చేస్తున్న కృషిని మీతో ఈరోజు పంచుకోవాలన్నది నా ప్రధానమైన ఉద్దేశం. ఈ 2025 మహిళా దినోత్సవం యొక్క థీమ్, ఆశయం ఏంటి అంటే చర్యను వేగవంతం చేయండి. ఇది స్త్రీ పురోగతికో, స్త్రీ సాధికారతకు మాత్రమే కాదు, భాషా వికాసానికి చేపట్టవలసిన చర్యల్ని కూడా వేగవంతం చేద్దాం. మరి ఒక్కొక్క అడుగు పడుతుంది, కానీ అది వేగవంతం చేయాలి అని ఈ రోజు ఇచ్చిన ఈ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్దామని తెలియజేస్తూ, నేను ఇంతవరకు గమనించిన కొన్ని విషయాలు ఒక అధ్యాపకురాలుగా అవి మీతోని చెప్తానన్నాను. అదేవిధంగా కనుమరుగవుతున్న పదాల్లో ముఖ్యంగా కనుమరుగవుతున్న పదాలు ఏమిటి అంటే మన పెద్దలు ఉపయోగించినవి కాలగమనంలో కనిపించకుండా పోతున్నాయి. అవి కనుక మాట్లాడడము, ముఖ్యంగా రచనా రంగంలోకి తీసుకొస్తే రేపటి తరానికి అందించడానికి చాలా బాగుంటుంది. ఎట్లా అంటే కొన్ని పదాలు ఒకసారి నేను రాస్తూ నినరు అనే పదం ఉపయోగించాను. ఆ కవిత చదివి శ్రీకాకుళం నుంచి ఒక ప్రధానోపాధ్యాయులు ఫోన్ చేసి, అమ్మ ఎంతకాలం తర్వాత నినరు అనే పదం చూశాను. నినరు అంటే ప్రేమ. ఇది మన గురజాడ అప్పారావు గారు పూర్ణమ్మలో తల్లి తండ్రి నెనరు న్యాయం విడనాడి పూర్ణమ్మను ముసలి మొగుడికిచ్చి ముడివేశ్రీ అని ఉంటుంది. ఎంతకాలం తర్వాత మళ్ళీ ఆ పదం వచ్చింది అంటే నిజం సార్, మర్చిపోకుండా మనం ఇలాంటి పదాలను సేకరించి మనం రచనల్లో ఉపయోగించుకుందామని అనుకోవడం జరిగింది. అదే విధంగా మా పిల్లలతో కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ ఊర్లో, వాళ్ళ కుటుంబాల్లో ఉపయోగించే పదాలు తీసుకొని మొత్తం 1116 పదాలతో మేము ఒక పుస్తక సంకలనాన్ని, పద సంపద అనే పేరుతో ఒక పుస్తకాన్ని మేము వేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము పిల్లలకు రోజు 2 కొత్త పదాలు పరిచయం చేయడం, ఈ కృషి ఎందుకంటే మా తర్వాత వాళ్ళు కూడా చూడాలి కనుక అవి లైబ్రరీలో కొన్ని బుక్స్ గా మేము అక్కడ ఉంచడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆ పదాలే కాకుండా ప్రస్తుతం ఉన్న పదాలు చాలా పోతున్నాయి.
చాలా, అది అందరికీ తెలిసిన విషయమే. తెలుగుకు సమానార్థకం ఉన్న మంచి పదం ఉన్నా ఎందుకు మనం వేరే పదాల సైడు వెళుతున్నాం అనేది నిజంగా మనకు స్పృహ లేకనే వాడుతున్నామేమో, తెలియకుండానే. ఎంతమంది వాడుతున్నామండి మంచినీళ్ళని, వాటర్ బాటిల్ అంతే. మా పిల్లలకు వాటర్ బాటిల్ తెచ్చుకుంటాం మేడం కిందికి వెళ్ళి అంటే, లేదు నాన్న మంచినీళ్ళ సీసాదండి అంటాం, నవ్విపోతారు. అట్లా 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 నవ్వుతున్నాం, అలవాటు అవుతుంది మొత్తం పైన. లైబ్రరీకి వెళ్ళి బుక్ తెచ్చుకుంటాం, లేదు గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకం తెండి అంట. గ్రౌండ్కి వెళ్ళి స్పోర్ట్స్ ఆడతాం మేడం టైం అయింది, లేదు మీరు వెళ్ళి ఆటలాడి రాపోండి అంటే. ఇట్లా ఇప్పుడు చెప్తున్న మాటలు కాదు, ఈ రకంగా క్రమంగా మేము ఎప్పుడైతే గమనించామో నిత్య వ్యవహారంలో ఉన్న పదాలు కూడా మనకు తెలియకుండానే, వాటర్ అనే పదం మనం వాడకపోతే నష్టమేం లేదు, ప్రపంచం అంతా ఉపయోగిస్తుంది. కానీ మన మంచినీళ్ళు మనం మాత్రమే తాగాలి, మనం మాత్రమే వాడాలి. ఈ ఈ చిన్న చిన్న విషయాలు చూడ్డానికి చిన్నవే, కానీ వాటితో పెద్ద నష్టం జరుగుతుంది అనేది మనకు కనిపిస్తున్న అంశం. మా అమ్మమ్మ ఎప్పుడు అనేది సైసు బిడ్డ అనేది. సడన్ గా ఈ మధ్య గుర్తొచ్చింది ఒకసారి, 30 ఏళ్ళు అవుతుంది దాదాపు, ఈ సైసు అనే మాట పోయిందే. ఆమె పోవడంతోనే ఆ పదం పోయింది. ఆగు, ఉండు, నెమ్మది అనే వర్ధంలో వాడతాం, సైసు అనే మాట మొత్తం పోయింది. ఒకసారి ఈ మధ్య రాసుకుంటూ గట్కా అంటే, గట్కా ఏందండి గుట్కా అని విన్నాం గాని అని అడిగారు ప్రత్యక్షంగా. అయ్యా నాయన, జొన్నన్నం సజ్జన్నం దీంతో వండేదాన్ని గట్కా అంటారు పల్లెల్లో, దీన్ని చల్లబోసుకుంది అంటే కడుపు చల్లగా ఉంటది నాయన అని చెప్పడం జరిగింది. అంటే ఆ పదం ఏ ప్రాంతంది అనేది కాదు, మాండలికం ఏదన్నది కాదు, అది తెలుగు భాష పదం అయితే చాలు. ఈ విధంగా వినమరుగైతే కనుమరుగవుతుంది అనే మాట నిజంగానే జరుగుతుంది. కాబట్టి మనం తప్పకుండా ఉన్న పదాలు ఉపయోగించుకోవాలి. కొత్తగా వచ్చిన పదాలు ఈ మధ్య కాలంలో ఈనాడు వాళ్ళు అయితే అద్భుతంగా వాడతారు. మన తెలుగు కూటమిలో వస్తున్న పదాలు కూడా, మన పిల్లల్ని అడిగాను దాటుమాట అంటే ఏంటి అనేసి, ఇంత చెప్పలేదు. నాన్న పాస్వర్డ్, దాటుమాట అని ఉపయోగిస్తారు. అది ఒలగూడు, ఇంటర్నెట్, ఇలాంటి పదాలు కొంచెం కొంచెం వాళ్లకు పరిచయం అవుతున్నాయి. కొత్త పదాలు 3 రకాలుగా దీన్ని చూస్తే, మన పెద్దలు ఉపయోగించిన పదాలు పోకుండా తీసుకోవడం, ప్రస్తుతం ఉన్న పదాలని ఖచ్చితంగా ఉపయోగించడం, కొత్త మాటల్ని భాషలో సృష్టించడం. 6 లక్షల పదాలు ఉన్నాయి తెలుగు భాషలో అని చెప్పి భాషా పరిశోధకులు, పండితులు చెప్తున్నారు. కొన్ని వేల పదాలు మాత్రమే వాడుతున్నాం, మిగతా ఎన్ని ఏమవుతున్నాయి? వాటిని తెచ్చుకోవలసిన బాధ్యత మనందరిది. ఈ రకంగా చదవడం, రాయడం కూడా ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం బడులు వచ్చిన తర్వాత, తెలుగు మీడియం ఉండేదండి ఫస్ట్ లో. మేము ఉద్యోగాల్లో చేరిన కొత్తల్లో కూడా తెలుగు మీడియం బడులు ఉన్నప్పుడు చక్కగా రాసేవాళ్ళు, చదివేవాళ్ళు, అసలు ఆ సమస్య ఉండేదే కాదు. ఒక భాషోపాధ్యాయులం మాత్రం గుణితాలు పోతున్నాయి, ఒత్తులు పోతున్నాయి అని చూసేవాళ్ళమే అంతే. అప్పుడు చక్కగా మాకు ఆలోచన, ఈరోజు మీరు అంటారు నాకు గుర్తొచ్చింది, క్లాస్ లో 40 మంది ఉంటే పిల్లలకి 42లో 80 పుస్తకాలు తెప్పించి ఆ గూళ్ళో పెట్టి ఆ సంవత్సరం అయిపోయేసరికి అందరూ చదివేవాళ్ళు. ఎంత అద్భుతంగా పిల్లలకు వాక్య నిర్మాణం కానీ, చదవడం కానీ ఇవన్నీ వచ్చేవి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ తెలుగు మాత్రం చాలా వరకు పోయింది. అయితే వాళ్ళకి ఒక మాట మేము ఎప్పుడు చెప్తాం, చెప్పినా కూడా అది కొంచెం వరకి ఏంటి అంటే, ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలు అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ లోనే చదువుతారు, ఒక తెలుగు మాత్రమే తెలుగులో చదువుతారు. సరే మేడం, మరి తెలుగు రాయాలి కదా, పాస్ అవ్వాలి కదా, చదువుతాం, ఇంకా ఇది లాభం లేదు అని చెప్పేసి కథలు చదివించడం, చిన్న చిన్న వాళ్ళకి ఇష్టమైన వీడియోలు చూపించడం, నవలలు చదివించడం, దీంతో వాళ్ళకు బాగా భాష మీద అభిమానం పెరిగి చక్కగా చదువుతున్నారు. ఇది మాత్రం ఈ గత కొద్ది కాలంగా మా దగ్గర ప్రత్యక్షంగా కనిపించిన మార్పు. ఈ మధ్య అమ్మ డైరీలో కొన్ని పేజీలోని రవిమంత్రి గారిది నవల ఒకటి వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది. పిల్లలు దాదాపు అందరూ చదివారు, చదివి కోట్ చేసుకున్నారు. నేను అడిగాను, దీని మీద ఎవరెవరు సమీక్ష రాస్తారో రాయండి అని. అద్భుతంగా రాశారు పిల్లలు, మంచిగా. ఒక మాట అంటాను చూడండి, పుస్తకం మూసేశాక చదివిన పుస్తకం మనసులో తెరుచుకోవాలి అని, అది మనల్ని నడిపిస్తుంది. ఆ విధానం ఈ మధ్య కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా మేము ఆలోచన కొంచెం మార్చుకున్నాం, ఇక పాఠ్య పుస్తకాలు ఇంత వీటి పరిధి కొంచెం దాటాలి అని.
మనం తెలుగు భాష అంటే సంస్కృతితో సమ్మిళితమే కదా. అందుకని తెలుగు ఆటలు ఆడించడం, మన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ భాషా దినోత్సవం అప్పుడైతే ఖచ్చితంగా తెలుగు ఆటలే ఆడిస్తాం. దస్తి బిస్తి, అష్టచెమ్మ, పచ్చీసు, ఇది తొక్కుడు బిల్ల, బిల్లంగోటి, దాగుడు మూతలు, పదక్రీడలు, కొంచెం విజ్ఞానవంతమైన ఇది కూడా ఉండాలి కనుక కొన్ని వెబ్సైట్స్ లో ఉందండి. www.jodinchu.in పదాలను, అక్షరాలను, పద వినోదం కోసము చేసేవి వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది పద పరిజ్ఞానం పెరగడానికి, భాషా వికాసానికి తోడ్పడుతుంది. ఇవి మేము పిల్లలకు చెప్తూ ఉంటాం. వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడల్లా అవి తీసుకొని వాటిలో ఆ పద సంపదను వాళ్ళు నింపుతూ ఉంటారు. అంత్యాక్షరి, పద్యాలతో ఇట్లా అన్ని చేయడంతో తప్పకుండా వాళ్లకు భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. ఈ విషయంలో మేము మాత్రమే మాదంటే గురుకుల కాబట్టి ఎక్కువ శాతం పిల్లలు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి లైబ్రరీ గ్రంథాలయానికి వెళుతుంటారు, మేము చెప్తుంటాం. కానీ ఇంటి దగ్గర తల్లులు తప్పకుండా వాళ్ళతో తెలుగులో మాట్లాడినప్పుడు మాత్రమే మాతృభాష అంటే ఇది మన జీవితం, మన అస్తిత్వం అనే భావన పిల్లలతో పాటు తల్లులకు కూడా వస్తుందండి. కొంచెం మార్పు అయితే వస్తున్నట్టుగా మేము గమనిస్తున్నాము. అప్పుడు భాష నిలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లల మదిలో ఏమని పడాలంటే భాషను నిలుపుకుంటూ మనం బతకాలి. ఆ భాష బ్రతికితేనే మనకు అస్తిత్వం అనే విధానం గనక వాళ్లకు తెలిస్తే అప్పుడు వాళ్ళకు దాని పట్ల మమకారము, ఒక ప్రేమ ఏర్పడుతుంది. అందుకు తల్లులు, ఆ తర్వాత ఉపాధ్యాయులు విశేషంగా కృషి చేయాలి. ఆ విధానం చేస్తే మాత్రం తప్పకుండా మాకు ప్రయోజనం కనిపిస్తుందండి. అందుకే మేము ఇంత ధైర్యంగా చెప్తున్నాం. ఇంకొకటి జానపద కళారూపాలు పిల్లలకు వాళ్ళకు ఎట్లా అంటే ప్రత్యక్షంగా నేను పెట్టిన వీడియో దాంట్లో కూడా ఉంది. మా డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలు తెలుగు భాష మీద చక్కగా వాళ్ళు హరికథను చెప్పారు. 400 మంది ఉన్న ఒక వేదిక మీద వినరా వీర కుమార విజయం మనదేరా అని వాళ్ళు అల్లరిగా చక్కగా పాట పాడుతుంటే అందరూ ఆనందంగా చూస్తారు. తెలుగు భాష కోసం మనం ఏం చెయ్యాలి, తెలుగు భాష గొప్పతనం పిల్లలు ఆలపిస్తూ చక్కగా చేశారండి. ఆ రోజు మన ఏనుగు నరసింహారెడ్డి గారు వచ్చారు, చాలా అబ్బురపోయి చూశారు. ఆడపిల్లలు ఎంత మంచిగా వీళ్ళు రాసుకొని, నేను రాశాను అనుకోండి, కానీ వాళ్ళు దాన్ని ప్రదర్శించడం చాలా బాగా అనిపించింది. ఇట్లా హరికథ, యక్షగానం, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఎందుకంటే పిల్లలే కేంద్రంగా తీసుకుంటే రేపటి సమాజంలోకి వాళ్ళు వెళ్తారు. వాటిని అక్షరబద్ధం చేస్తున్నారు, వీడియోలుగా చేస్తున్నారు, తల్లిదండ్రులకు వినిపిస్తున్నారు. ఆయా సందర్భాల్లో వాళ్ళని తీసిన వీడియోలు తల్లిదండ్రులకు పంపిస్తుంటే వాళ్ళు స్టేటస్లుగా పెట్టుకుంటున్నారు. ఈ రకంగా మేము ఉన్న ఒక స్థలంలో మా వంతుగా మేమేం చేయగలము అనే పరిధిలో ఆలోచించి మాకు దొరికిన ఈ దారిలో మాత్రం నిరంతరం మా పిల్లలు మేము మాత్రం ఈ విధంగా కృషి చేస్తున్నామండి. ఇంకొకటి, ఈ జానపద కళారూపాన్ని ఏ చిన్న సందర్భం వచ్చినా మేము అన్ని చిత్రాలుగా తీసి గోడల మీద అంటిస్తాం. ఈ మధ్య మా పిల్లలతో సోది చెప్పించాం. సోది మనకు తెలిసిందే కదా. ఆ సోది చెప్తూ మనం మామూలుగా విజయవాడ కనకదుర్గమ్మ పలకవే, కంచి కామాక్షమ్మ పలకవే ఇట్లా చెప్తుంటారు కదా. మరి ఆధునిక ఇదితోని ఫేస్బుక్ చెప్పవే, వాట్సాప్ చెప్పవే అని పిల్లలు వీటిలలో ఉన్నారు కనుక ఆధునిక కాలంలో యూట్యూబ్ అమ్మ పలకవే అంటూ చెప్తూ వాళ్ళతో చెప్పించాం. ఒక అమ్మాయిని పిలిచి, అమ్మా ఫేస్బుక్ లో ఫేసు తెలియనోళ్లతో ముచ్చటిస్తే ప్రమాదం అమ్మా, అలాంటి పనులు ఏం చేయబోకు తల్లి అంటూ ఆ సోది చెప్పే ఆమె వాళ్ళ జాగ్రత్తలు చెబుతూ ఒక సందేశాన్ని ఇవ్వడం. ఇట్లా మారుస్తూ ఏమంటారు, కొంచెం ఒక తీయనైన ఇదిని వాళ్ళకి ఎట్లా అందించగలుగుతాం, ఒక ఇదిలాగా వాళ్ళను చేస్తూ మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలాంటి జానపద ఇది ద్వారా ఒక హాస్యము, ఒక కళారూపాన్ని పరిచయం చేయడం. అదే సందర్భంలో మాకు ఇంకా చాలా ఆనందకరమైన విషయం ఏంటి అంటే, వీళ్ళు తేజ ఆర్ట్ క్రియేషన్స్ వాళ్ళు ఏం చేశారంటే వ్యాస సంకలనం కావాలి మాకు అంటే 20 మంది పిల్లలతోని చాలా కళారూపాల మీద, కళల మీద, టెక్నాలజీ మీద ISBN తో ప్రింట్ అయిందండి. గురజాడ గారి కుటుంబ సభ్యులు దాన్ని ఆవిష్కరించారు. మంచి బుక్స్ వచ్చాయి. అంటే పిల్లలకు రాయడం ఇది కూడా పరిచయం అవుతుంది. అయితే తెలిసిన వస్తువును తీసుకొని కథగా మలచడానికి
వాళ్ళకి కథ, కథనం, శిల్ప జ్ఞానం ఇవన్నీ తోడైతే మంచి కథలుగా రాసి జన హృదయాల్లో నిలిచే కథలుగా పిల్లలు అందించగలుగుతారు అని చెప్పేసి మేము ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు, ఆ సాహిత్య అకాడమీ వాళ్ళు పిల్లలకు ఈ విషయంలో శిక్షణ ఇస్తుంటారు. చాలా సార్లు మేము సారస్వత పరిషత్కు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం జరిగిందండి. ఈ రకంగా మన సాంప్రదాయాలు, సంస్కృతులు ఇవన్నీ పరిచయం చేయడం. ఉగాది పండుగ వచ్చిందంటే, త్వరలో ఉగాది వస్తుందండి, కవి సమ్మేళనాలు, పంచాంగ శ్రవణం. ఒకసారి ఒక పిల్ల కోకిల మీద చక్కని కవిత రాసింది. ఎంత మంది అది చూసి చాలా అమ్మాయికి ఎన్ని ప్రశంసలు కురిపించారు. మాకు ఇంటర్మీడియట్ లో ఒక అమ్మాయి తను రాసిన కవితలకి సుశీలా నారాయణ రెడ్డి గారి అవార్డు వచ్చింది. అతను ఇంటర్మీడియట్ లో నేను ఉపన్యాసకురాలుగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి తొలి అడుగులు పడ్డాయి. అదే కొనసాగుతూ ఇప్పుడు సిటీ కాలేజీలో డిగ్రీ చేస్తుంది. అంటే పిల్లలకు గనక మనము ప్రాథమిక స్థాయిలో భాషాభిమానాన్ని, ప్రేమను పెంచినట్లయితే అది అంచెలంచెలుగా ఎదిగి ముందుకెళ్తుంది అని చెప్పడానికి నేను నిత్యం చూస్తున్న ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఏవైనా చిన్న కార్యక్రమం జరిగింది అంటే ఆహారం నుంచి ఆహార్యం వరకు అంతటా తోరణాలు, ముగ్గులు, ఆటలు, పాటలు, అన్నింటా తెలుగుదనమే నిలబడేట్లుగా మేము చేస్తుంటామండి. మనం అంటుంటాము, నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. కాదు, వాళ్ళ మాటల్లో చెప్పడం కాదు, ఆ రకమైన ఇదిని మేము ఆచరించి చూపిస్తూ ఉంటాము పిల్లల ద్వారా. ఇంకా మనం ఎప్పుడూ అనుకునేది తెలుగు మాధ్యమంగా ఏమో కానీ తెలుగు ఒక అంశంగా కూడా లేకపోవడంతో కొంచెం నష్టం వస్తుందని. కానీ ఈ ఏమంటారు, నూతన విద్యా విధానంలో భాగంగా మనకు 8వ తరగతి 5 లేదా 8 వరకు మాతృభాషలో విద్యా బోధన జరగాలి అన్నదాన్ని చాలా రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సరి అయిన ఇది ఇంకా రాలేదు అని అన్నారు, కానీ తొందరగా వస్తుందని నమ్ముతాము. ఆ రోజు గనక వస్తే అందరం చాలా ఆనందిస్తాం. ఇంకొక విషయాన్ని నేను మీతో ప్రత్యక్షంగా పంచుకోవాలనుకున్నది ఏమిటి అంటే, తెలుగుకు జరుగుతున్న విఘాతంలో ప్రధానంగా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఉందేమో ఈ పరిస్థితి. తెలుగు చదవకుండా వాళ్ళు స్కూల్ స్టేజ్ దాటిపోవచ్చు, ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఒక అంశం తెలుగుగా చదవాలని వస్తుంది. దాన్ని అన్ని పాఠశాలలు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. చేసినప్పుడు మాత్రం మళ్ళీ కొంచెం ఇది వస్తుంది. ఇంటర్మీడియట్కి వచ్చారు అంటే ఒక 30-40% పిల్లలు ఏం తీసుకుంటారో తెలుగు. ప్రభుత్వ బడుల్లో చదివే వాళ్ళు మాత్రమే, కానీ ప్రైవేటు బడిలో నారాయణ, చైతన్య, గాయత్రి వంటి కళాశాలల్లో ద్వితీయ భాషగా తెలుగు లేదు. వాళ్ళు అక్కడ కనీసం ఒక కాలం కూడా లేదు. మేము అడిగాం, ఎందుకు చేరే వాళ్ళు చేరుతారు కదా, మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే, లేదండి ఎవరు చేరరు అని వాళ్ళు చాలా ఖచ్చితంగా సమాధానం చెప్పారు. చాలా సార్లు వాళ్లకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. అధికార భాషా సంఘం సభ్యులను కూడా కలిసి ముందైతే ఈ పాఠశాలలకు ఇక్కడ అధికార భాషను వాళ్ళు ద్వితీయ భాషగా కూడా తీసుకోకుండా వాళ్ళకు అనుమతి ఇవ్వడం ఏమిటి అని మేము చెప్పడం జరిగింది. దాని మీద ఇంకా మనకు కృషి జరుగుతూనే ఉంది. అయితే ఇంటర్మీడియట్ లో తెలుగు తప్ప మిగతావన్నీ ఎక్కువ ఉన్నాయండి. అతి కష్టం మీద ఒక 20% మంది చదివి అందులో ఒక 10% మాత్రమే డిగ్రీకి వస్తారు. అక్కడ నీట్లు, ఎంసెట్లు అవన్నీ ఉండనే ఉంటాయి. మళ్ళీ మాకు డిగ్రీ దగ్గరకు వచ్చేసరికి ఇంకా వేరే యాడ్ అవుతాయి. ఏంటి, జర్మన్, ఫ్రెంచ్. ఒక 15% మంది పిల్లలు కనుక ఒక సబ్జెక్టు వేరే అడిగితే ఒక విషయాన్ని దానికి అనుమతి ఇవ్వచ్చు అని హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఉంది, ఉన్నత విద్యా మండలిలో. దాన్ని చూపించేసి వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు ఆ భాషను పెడుతున్నారు. కానీ ఇక్కడ మరి ద్వితీయ భాషగా తెలుగు లేకపోతే నష్టం జరుగుతుంది అని ఎవరు ఆలోచించట్లేదు. ఈ విషయం మీద కొంచెం ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నారు, ఇంకా రావాలి. ఈ సందర్భంలో నేను ఎదుర్కొన్న ఒక చిన్న చేదు నిజాన్ని మీతో పంచుకోవాలని ఉంది. డిగ్రీ కాలేజీలో మాకు 2 సంవత్సరాల క్రితం ద్వితీయ భాషగా ఫ్రెంచ్ని తీసుకున్నారు. మేము అప్పుడే అడిగాం, మా అధికారులను, ఐఏఎస్ పెద్దల్ని అడిగాం, లేదండి ఇప్పటికే తెలుగు చాలా తక్కువ మంది ఇది ఉంటుంది, కాబట్టి దయచేసి ఫ్రెంచ్ వద్దండి అని చెప్పి అన్నాం. అని మా పిల్లల పేర్లు పంపలేదు. పంపకపోతే ఒక 4-5 రోజులు చూసి మమ్మల్ని సెక్రటేరియట్ కు పిలిపించారు, ఎందుకు మీరు పంపట్లేదు అని.
అంటే లేదండి, మేము మీకు మెయిల్ పెట్టాము, దయచేసి ఎక్స్ట్రా వేరే భాషగా కానీ, మూడవ భాషగా కానీ, లేదా ఒక డిప్లొమా కోర్సుగా కానీ ఫ్రెంచ్ చెప్పండి. ఆన్లైన్ లో చాలా అందుబాటులో ఉన్నాయి. దయచేసి తెలుగుకు కొంచెం ఇబ్బంది కలుగుతుందండి, ద్వితీయ భాషగా వద్దు అని అంటే మమ్మల్ని కొంచెం గట్టిగానే చెప్పడం జరిగింది. మాకున్నంత భాషాభిమానం మీకుందా అని ఒక తమిళ అధికారి మమ్మల్ని అడిగితే, అవును సార్, నిజంగానే 25 ఏళ్లుగా ఆ భాష తింటున్నాం కాబట్టి అందుకే మిమ్మల్ని అడిగాము, మాకు ఉంటుంది కదా మరి మా భాషను కనీసం ద్వితీయ భాషగా నన్ను నిలుపుకోవాలని అని అన్నప్పుడు కాస్త ఆయన తగ్గి, లేదు లేదు, మీరు ఆ పేర్లు పంపండి. మీరు నాకు మంచి సలహా ఇచ్చారు ఈ సందర్భంగా. ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్ గా పెట్టుకోమని, అది తెలుగునే మీరు డిప్లొమాగా పెట్టుకోండి, ఎక్స్ట్రా లాంగ్వేజ్ గా చదువుకోండి. ఫ్రెంచ్ ని మాత్రం సెకండ్ లాంగ్వేజ్ గా ఎంతమంది పేర్లు చెప్పామో 25% పంపాల్సిందే అని చెప్పడం జరిగింది. సరే, ఆ పిల్లలు ఫ్రెంచ్ రాలేదు సరికదా, తెలుగు పోయింది. ఇప్పుడు వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చారు ఆ పిల్లలు. వాళ్లకు ఆ కాంట్రాక్ట్ రద్దయిందట, ఫ్రెంచ్ వాళ్ళతో ఉన్నది. ఆ అధికారి ఇప్పుడు లేడు, ఆ పిల్లలకు ఫ్రెంచ్ క్లాసులు జరగట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎవ్వరికి తోచినట్లుగా వాళ్ళు మాతృభాషను ఇది చేయడానికి అధికారం ఎక్కడి నుంచి వస్తుందో, ఎందుకు జరుగుతుందో ఇది నిజంగా మనసు బాధపడి చెప్తున్న సందర్భం. కానీ దీని మీద మనం మాత్రం తప్పకుండా మాతృభాషను ముట్టుకోవడానికి భయపడాలండి. అధికార భాష ఈ రాష్ట్ర భాష, ఇక్కడి పిల్లల భాష ఇది. ఎవరంటే వాళ్ళు దాన్ని కదిలించడం, ఏదంటే అది తీసుకోవడం, ఈ విధానాన్ని లేకుండా మాత్రం చూసుకోవాలి. ఇక్కడ అతి కష్టం మీద ఒక 2% పిల్లలు ఎవరో డిగ్రీ చదివి పాస్ అయి బయటికి వెళ్తే, ఆ తర్వాత పీజీలో ఒక 1% ఏం జాయిన్ అవుతారు, చేరుతారో పిల్లలు. అట్నుంచి పరిశోధనకు పోయేవాళ్ళు అతి తక్కువ. అంటే ఇట్లా అయితే భాషా మనుగడ ఎట్లా? రేపటి తరానికి కొత్త ఆవిష్కరణలు ఏవి? మరి మనం చూసుకుంటూ ఊరుకోవాల్సిందేనా? మేం చేస్తుంది తక్కువ, చాలా తక్కువ. ఎంతసేపు నేను చెప్పాను క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నామో, ఇది సరిపోదు కదా. 1%, 2%. దీనికోసం ఏం చేయాలో మేధావి వర్గం ఆలోచించాలి. మేమేం చేయాలో చెప్తే మేము కూడా మీతో నడుస్తాం. పిల్లల్లో కూడా ఈ ఆలోచనలు ఉన్నాయి, ఆ దిశగా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను పెద్దల్ని కోరుకుంటున్నాను. అయితే ఇంకొకటి ఏమిటి అంటే, 8, 10వ తరగతి వరకు మాతృభాష జరగడం ఒక వంతు అయితే, ఖచ్చితంగా తప్పకుండా ఏదైనా చదవండి. ఉదాహరణకు BA HEP అని ఉంటుంది, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. దాంట్లో ఏదైనా ఒక అంశం మీకు తప్పకుండా తెలుగులో చదవాలి. ఈ విషయాన్ని IAS నంది వెలుగు ముక్తేశ్వరరావు గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మీరు ఒక ఇంజనీరింగ్ చదువుతారా, మీరు లా కోర్స్ చదువుతారా, ఒక డాక్టర్ అవుతారా, కానీ ఒక అంశాన్ని మాత్రం మీరు తప్పకుండా తెలుగులో చదవాలి. ఇది చాలా చోట్ల ఉందండి. ఎందుకంటే వాడికి ఒక 10వ తరగతి వరకే అయిపోదు, ఇంటర్ వరకే అయిపోదు. వాడు చదివినంత కాలం వాళ్ళతో వాళ్ళ మాతృభాష ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఉద్యోగాల విషయంలో కానీ ఎక్కడైనా కూడా ఆ భాషతో అనుబంధం ఉంటుంది. భాష అంటే చాలా మంది అనుకుంటుంది ఏమిటి అంటే, ఇది ఒక వినిమయ సాధనం, ఒకరితో ఒకరి సంభాషణకు తోడ్పడేది అని. కానీ భాష అంటే సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, ఆచార వ్యవహారాలు, కట్టు బొట్టు, సమస్త జీవన మూల్యాలు అల్లుకున్న పందిరి కదండి భాష అంటే. ఒక భాషకు విఘాతం కలిగితే అవన్నీ దెబ్బతింటాయి కదా. మా తెలుగు ఆచారం అంటారు, తెలుగు కళలు అంటారు, అవన్నీ కూడా ఒకదానితో ఒకటి కనుమరుగైపోతాయి కదా. అంటే క్రమంగా మన తెలుగు జాతి అస్తిత్వమే ప్రశ్నార్థకం అయ్యే దానికి మనం బాటలు వేస్తున్నాం కదా తెలియకుండానే. మరి ఆ స్థితి నుంచి బయటికి రావడం కోసం ఈ ఈ స్థాయి కృషి మాత్రం సరిపోదు. కలిసి నడుద్దాం, ఏం చేద్దాము ఆలోచిద్దాం, కొత్త దారులు అన్వేషిద్దాం. అది ఉద్యమమా, విజ్ఞప్తుల, విజ్ఞాపనల దారి ఏదైనా సరే మేము మీతో ఉంటాం. రేపటి తనాన్ని కూడా ఆ దారిలో నడిపిద్దాం. ఈ సందర్భంగా నాకు ఈ తొలినాళ్లలో మంచి భాష ఉండేదండి. నేను చదివితే ఈ రోజు ఈ సందర్భంగా కొన్ని స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లోనే కొందరు భాషా పండితులు, మేధావులు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారట. ఇప్పుడు ఖచ్చితంగా ఏ మాతృభాష రాష్ట్రమైనా ఆ మాతృభాషలో విద్యా బోధన జరగాలి. అప్పుడే కదా పిల్లల్లో సంపూర్ణ మూర్తిమత్వ వికాసం జరిగేది.
అప్పటి నుంచి జరుగుతున్న ప్రయత్నము ఇక మధ్యలో రకరకాల కారణాలతో ఏమైందో మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అంతకన్నా ముందు గాంధీ గారు, వీళ్ళందరూ కూడా మాతృభాషలో విద్యా బోధన జరగాలన్నారు. ఇవాళ 2020 ఒక చట్టంగా వచ్చిండొచ్చు, ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతుంది. మిగతా భాషల కన్నా మనకు మాత్రం తెలుగు ఎక్కువ నష్టం జరిగింది ఈ విషయంలో. కాబట్టి దీని నుంచి మనం బయటికి రావడం కోసం కృషి జరగాలని, ఆ దిశగా అడుగులు పడడం కోసం మనమందరం ప్రయత్నం చేయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానని భావిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నమస్కారం. నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి, తెలుగు అధ్యాపకురాలిని. సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నేను తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. క్షేత్రస్థాయిలో ఇంతకాలం నేను చూసినవి, విన్నవి, కన్నవి, నా అనుభవాల్ని ఒక అమ్మగా, ఒక అధ్యాపకురాలుగా ఈ వేదిక నుంచి పంచుకున్నాం. మేము ఒక కళాశాల స్థాయిలోనే కాదండి, తెలుగు కోసం నడకని మన నందరి సిద్ధారెడ్డి గారితో, నాలేశ్వరం శంకరం గారు, మన పారుపల్లి కోదండరామయ్య గారు కలిసి కొద్ది రోజులు కార్యాచరణ చేపట్టాం. ఆ ఇందిరా పార్కులో నడక చేపడితే అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమిటండి ఈ కార్యక్రమము అని అడిగారు. ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి చెప్పాము. ఎన్నోసార్లు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో సమావేశాలు నిర్వహించుకున్నాం పత్రికాముఖంగా. ఏం చేయాలని చాలా కార్యాచరణలు చేశాం, కానీ వాటి అడుగులు బలంగా పడి నిలదొక్కుకొని ప్రభుత్వాన్ని కదిలించే దిశగా ఉండాలి అని అనుకుంటూ ఆ దిశగా ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. చాలా సంతోషం అమ్మ. అమెరికాలోని చికాగో నుంచి ఉమాపతి గారు వచ్చారు. ఆయనకి 86, 87 ఏళ్ళు, డాక్టర్ అక్కడ. ఆయనకి తెలుగు అంటే వీరాభిమానం. ఆయన వచ్చినందుకు వారికి నమస్కారం అండి. ఇంతకుముందు చెప్పాను, మునిరత్నం నాయుడు గారికి చాలా ప్రజ్ఞ ఉంది, అనుభవం ఉంది, ఎన్ని రంగాల్లోనూ పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా. వారు కూడా వచ్చారు. వారిని మళ్ళీ వారి వీళ్ళని బట్టి ఒకసారి వారిని నేరుగా మన దగ్గర మాట్లాడటానికి పిలుద్దాం. జర్మనీ నుంచి అభిలాష్ గారు వచ్చారు, వారికి కూడా స్వాగతం. పోతే మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, వసంత నాగ గారు చేయెత్తారు. మీ ఫోన్ సంఖ్య రాయాలండి. ఫోన్ సంఖ్య రాసినాక మిమ్మల్ని మాట్లాడనిస్తాను. అనురాధ భాష్యం, వెన్నెల శిరీష్, వెంకటరమణ డి, అకవరపు మదనాచారి, సుర్పాణి, తేజస్వి, బ్రహ్మచారులు, దయచేసి మీ ఫోన్ సంఖ్యలను రాయండి. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటేనండి, తెలుగు ఇబ్బంది పడేది ఒక్కళ్ళ వల్ల, ఇద్దరి వల్ల కాదు. ప్రతి తెలుగువాడు తెలుగుని ఎట్లా చంపాలని ఆలోచిస్తున్నాడు. మినహాయింపు లేదండి. ఇప్పుడు మీరు ఎంతమంది తెలుగు మాటల్ని వాడగలరండి? ఒకసారి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా మన దగ్గరకు వచ్చారు. అసెంబ్లీ దగ్గర ఒకటి ఉంటుంది చూడండి, అక్కడ జూబ్లీ హాల్ ఒకటి ఉండేది. అక్కడ ముఖ్యమంత్రి గారు పోయారు. తింటూ తింటూ ఆయన మీ భాషలో భోజనాన్ని ఏమంటారయ్యా అని అడిగారు. భోజనము ఆహారమేనండి అన్నాడు. ఇంకా ఉంటాయి చూడు తెలుగు. అన్నం అని చెప్పారు. కాదు కాదు అన్నాడు. ఇంకా 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 అడిగారట. అంటే అక్కడ ఇక ఆయన తెలియలేదు. పక్కన వంట మనిషి వచ్చి చిన్నగా, అయ్యా మన దగ్గర కూడా మాటలు ఉన్నాయండి, తిండి, బొవ్వ, కూడు అని గుర్తు చేశాడు వాడు. మీలో ఎంతమందిలో ఇంట్లో కూడు అని వాడగలిగిన ధైర్యం ఉంది చెప్పండి? వాడగలరా మీరు? తెలుగు మాటలు మనకి లేకి మాటలుగా కనపడతాయి, వాటికి దూరంగా ఉండాలనుకుంటాం. పొరపాటున మీరు మీ భార్యతోటి ఈ పూట కూడు పెట్టమ్మా అంటే ఆమె వెంబడే వాళ్ళ మామకు ఫోన్ చేసి, అదే తన తండ్రికి ఫోన్ చేసి, ఈయన ఎర్రగడ్డలో పిచ్చోళ్ళ హోటల్ హాస్పిటల్ ఉంది, అందులో చేర్చాలి ఎంత తొందరగా అని చెప్తుంది. ఇక ఆమె విడాకులు కూడా ఏదో ఏర్పాటు చేసుకుంటుంది. అంతగా తెలుగు మాటల్ని మనం నీచమైన మాటలుగా గమనిస్తున్నాం. ఎవ్వరు తెలుగు మాటలు మాట్లాడటానికి ఇష్టపడటం లేదు, వాడటానికి అసలే ఇష్టపడటం లేదు.
ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, ఏమండి అన్ని భాషల్లో నుంచి కూడా మాటలు తీసుకుంటే మనం ఇంకా పరిపుష్టం అయిపోతావు కదా అంటున్నారు. నిజమే, పరిపుష్టం అయిపోతాం నిజమే. కానీ చివరికి ఏమవుతుందంటే కొత్త మాటలకు పనికిరాని, కొత్త మాటలను తయారు చేయలేని తెలుగు భాష గిడసబారిపోయింది అన్న అభిప్రాయం మనలో కలిగింది. ఈ గిడసబారిన దాన్ని, చచ్చిపోయిన దాని వైపు మనం ఎందుకు చూస్తాం? మనం వేరే వైపు చూస్తున్నాం. అందుకని ఆ భ్రమ నుంచి బయటపడాలా. కొంతమంది వేరే భాషల మాటలు వాడితే తప్పేంటంటారు. సరే, వాళ్ళ మాట ఒప్పుకుందాం. ఇంతకుముందు వేరే భాషల మాటలు వచ్చినాయి, ఇప్పుడు నుంచన్నా మీరు రాకుండా చేయగలరా? చైనాలో ఏ దేశపు పరాయి మాట వాడరు, ప్రాపర్ నౌను కూడా వాడరు. ఇక్కడి నుంచి మన రంగనాయకులు గారని, ఆయన తిరుపతి డాక్టరు, ఇప్పుడు ఈనాడులో డిక్షనరీ తయారు చేస్తున్నారు. అది చాలా రోజుల నుంచి చేస్తున్నారు, కొలికి రావచ్చు తొందరలో. ఆయన గారు చైనా పోయారు. చైనా పోయి ఒక 2-3 నెలలు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు, పోయిన 2-3 రోజులకే నీ పేరేం బాగలేదయా అని వాళ్ళ చైనా పేరు పెట్టేశారు ఆయనకి. చైనాలో అమెరికా అని కూడా పిలవరు, వాళ్ళ పేరు వాళ్ళు పెట్టుకున్నారు. ఆ స్వాభిమానం రావాలి, ఆచరణలో చూపాలి. మనోళ్ళందరూ, ప్రతి మనిషి ఉద్యమం తెలుగుని కాపాడాలనుకునే వాళ్ళందరూ నిజంగా తెలుగు పోరాటంలో సైనికులలాగా నిజ జీవితంలో కనపడాలి. మనని చూడంగానే వాడికి సిగ్గు రావాలి, అరే మనం ఏమిట్రా తెలుగు మాటలే మాట్లాడలేకపోతున్నాం, ఈ అమ్మాయి చాలా మంచి మాటలు మాట్లాడుతున్నదిరా అని వాడి మనసులో నాటుకొని పోవాలి. సరే, ఇప్పుడు అయ్యా మునిరత్నం నాయుడు గారు ఏమన్నా చెప్తారా? 1-2 నిమిషాల్లో. మీరు చాలా విషయాలు ఉన్నాయి, చెప్పేది ఇంకో రోజు చెప్దురు కానీ 1-2 నిమిషాలు. సభాసదులందరికీ నమస్కారం. ఇందులో పాల్గొన్నటువంటి స్త్రీమూర్తులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ పద్మావతి గారు చాలా బాగా ఉపాధ్యాయురాలుగా వారి పరిధిలో ఎంతవరకు విద్యార్థులను తెలుగు భాష అభిరక్తులను చేయడంలో వారు చాలా కృషి చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక విషయాల గురించి నేను మాట్లాడేటప్పుడు ఎందుకంటే నేను తెలుగు యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్ డైరెక్టర్గా దాదాపు 30 ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా, డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశాను. రిటైర్ అయ్యాను. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పడినటువంటి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం మొదటి డైరెక్టర్గా అపాయింట్ అయ్యి 4 ఏళ్ళు మైసూరు, నెల్లూరులో పనిచేశాను. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నాను. కాబట్టి బయట రాష్ట్రాలు, బయట దేశాల్లో ఉన్న తెలుగువారి విద్య, సాంస్కృతిక అవసరాల గురించి నాకు ఈ 35 ఏళ్లలో వారికి సేవ చేయడమే సరిపోయింది. కాబట్టి ఆ సేవను గురించి చాలా వరకు చెప్పారు అప్పుడే గుండెలో గారు. కాబట్టి మనం కోదండరామయ్య గారు, నవోదయకు టెక్స్ట్ బుక్స్ తయారు చేసినాం, సిబిఎస్ఈకి టెక్స్ట్ బుక్స్ తయారు చేసినాం, గుజరాత్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు వారికి పాఠ్యపుస్తకాలు తయారు చేసినాం, వెస్ట్ బెంగాల్ ఇంటర్మీడియట్లో కూడా తెలుగు పాఠ్యపుస్తకాలు తయారు చేయించినాం. ఇవన్నీ కూడా అక్కడి ప్రభుత్వాల అభ్యర్థన మేరకే మేము చేయడం జరిగింది. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు వారి పుస్తకాలను ఆయా మాధ్యమ పుస్తకాలను తెలుగులోకి అనువదించే కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం పక్షాన వారందరికీ సహకారం అందించడం వల్ల ఈరోజు దక్షిణాదిలో దాదాపు ఒక ఒరిస్సా తప్ప మిగతా రాష్ట్రాల్లో తెలుగు పాఠ్య పుస్తకాలు తయారైనాయి. ఈ అన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో తెలుగు భాష అభివృద్ధికి తోడ్పడ్డాయి. ఇంకా విదేశాల్లో కూడా ఉన్నాయి. ఆ విషయాలన్నీ నేను మాట్లాడినప్పుడు తెలియజేస్తానండి. విశ్వపతి గారు, మీరు మోగబోండి. సరే, సంతోషం అండి. మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, అది ఇంకో రోజు పెడతాం. అసలు మీరు
చెప్తేనే అది ఏం చేసింది చెప్తేనే కొన్ని గంటలు పెట్టేటట్టుంది. సంతోషం. ఈ సభ్యులకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఒక్క తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా ఈరోజు 12 దేశాలలో తెలుగు భాష నేర్చుకునే వాళ్ళు గత 6 ఏళ్లలో 1,00,000 మంది దాటారండి. అది ఒక్కటే గర్వకారణం. ఎందుకంటే ఆయా దేశాలలో తెలుగు భాష పట్ల, మన సంస్కృతి పట్ల వారికి ఉన్న ప్రేమ, అనురాగాలు దీని ద్వారా తెలియజేస్తాయి. ఇప్పటికీ 1,00,000 మంది పూర్తి చేశారు. ఇప్పుడు ఇంకొక 20,000 మంది ఈ అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయ్యారు. దాంతోపాటు సంగీతము, నృత్యం కూడా వాళ్ళు నేర్చుకోవడానికి ముందుకు రావడం చేత గత 5 ఏళ్లుగా అవి రెండు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనకు అమెరికా ప్రభుత్వం మనకి ఇక్కడ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. మన వాళ్ళు చిత్తశుద్ధి చేయలేకపోతున్నారు. కానీ అమెరికాలో 3వ భాషగా తెలుగు అధికారికంగా 4 రాష్ట్రాల్లో బోధన జరుగుతోంది. దానికి తెలుగు అధికారే అక్కడ అపాయింట్ అయ్యారు వాళ్ళకి సూపర్వైజర్గా. కాబట్టి అటువంటి నేపథ్యంలో మనం మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు చేయగలుగుతున్నాం అనేది మన ప్రశ్నార్థకం. ఈ విషయాలన్నిటి మీద వచ్చే వారం ఎప్పుడు సారు కోదండరామయ్య గారు ఇప్పుడు చెప్తే అప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష వికాసం అనే అంశం మీద నేను మాట్లాడతాను. సంతోషం అండి. ఇక ఉమాపతి గారు, అయ్యా ఏమన్నా మాట్లాడతారా? జర్మనీ అభిలాష్ గారు, సరే వారు దిగుదవారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, వసంత నాగ్ గారు చేయెత్తారు. అమ్మ మీ ఫోన్ సంఖ్యను రాయండి. అనురాధ భాష్యం, వెన్నెల శిరీష, వెంకటరమణ. సార్ వాళ్ళందరి ఫోన్ నెంబర్లు ఉన్నాయి సార్, నాకు తెలుసు, నేను ఇస్తాను. వాళ్ళు మాట్లాడతా అంటే మాట్లాడివ్వండి సార్. సార్ నేను మెసేజ్ పెట్టాను సార్, మెసేజ్ లో ఉంది నా నెంబరు. నమస్కారం సార్, కోదండరాం సార్. సరే పోనీండి, నా ఊసులో పెట్టానండి నేను. సంతోషం సంతోషం. మరి ఎవరైనా మాట్లాడితే చేయొత్తండి, మరి మాట్లాడిద్దాం. అభిలాష్ గారు, జర్మనీ ఆయన. ధన్యవాదాలండి. అయితే పద్మావతి గారు చాలా బాగా మాట్లాడారు. నేను అంటే మీరు మాట్లాడిన చాలా విషయాల్లో నాకు దగ్గరగా నచ్చిన విషయం ఒకటి ఏంటంటే, కళాశాల స్థాయిలో డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా కనీసం ఒక అంశం తెలుగులో బోధిస్తే, నేర్చుకుంటే వాళ్ళు భాషతో కూడా దగ్గర ఉంటారు అన్నది, అది నాకు చాలా ఇష్టమైన అంశము. మొన్న జరిగిన రచయితల మహాసభల్లో కూడా ముఖ్యంగా ఒక పూర్తి సరైన తెలుగు పదం తట్టలేదు. సెషన్ మొత్తం న్యాయమూర్తులే వచ్చి ఒక విధంగా ఈ దాని గురించి మాట్లాడారు. అయితే ఇలాంటి ప్రసంగాలు, అలాగే ముఖ్యంగా ఇంకా న్యాయమూర్తుల నుంచి వాళ్ళ మాటల్లో వినేసరికి కాస్త ఆశాజనకంగా అనిపించినప్పటికీ, ఇది జరిగే అవకాశం ఉందా? గట్టిగా జరగాలంటే అంటే మీ దగ్గర అంటే ఎవరైనా, మీరనే కాదు ఇంకెవరైనా పెద్దలు ఎవరైనా, అది గట్టిగా జరగాలి, నిజంగా కళాశాల స్థాయిలో తెలుగులో ఒక అంశం బోధించబడాలి అంటే ఏం చేయాలి? మీకు ఇంకేమైనా, మీకు కానీ ఇంకెవరికైనా పెద్దలకు ఏం చేయాలో మనం ఏదైనా తెలిస్తే కార్యాచరణ విషయంలో సూచించగలరు? సంతోషం అండి. ఇప్పుడు తెలంగాణలో వరకు మునిరత్నం నాయుడు గారు మొన్న ఒక సమావేశం పెట్టారు, నేను వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చాడు, అసలు నడవలేడు, చక్రాల మీద వచ్చాడు, పక్కన మనిషి తోసుకుంటూ వస్తే. కానీ ఆయన చాలా గొప్ప మనిషి, ఆయన సంబంధాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆయన అన్నాడు, మీరు రాండి, మనం ఖచ్చితంగా పోయి కలుద్దాం అన్నాడు. మంత్రినైనా సరే, ముఖ్యమంత్రినైనా సరే, కార్యదర్శినైనా సరే. నాకు ఇప్పుడు నమ్మకం కలుగుతున్నది, తెలంగాణ ప్రభుత్వంలో ఏదన్నా పని కావాలంటే చేయించుకోగల స్థితి మనకు వచ్చింది ఆయన వల్ల. ఆ విషయం కూడా ఈసారి మునిరత్న నాయుడు గారు చెప్తారు, ఎవరు ఆయన గారు ఏమిటి అన్నది. ఇంకా ఇంకెవరైనా మాట్లాడి చేయొద్దండి. ఆమె గారు వసంత నాగ, మాట్లాడండి అమ్మ. నాగ వసంత. సరే, ఆమె గారు మాట్లాడండి అంటుంది. సుర్పాణి గారు. శ్రీ భాష్యం అనురాధ మేడం మాట్లాడతారు సార్. కాదు, ఇక్కడ చేతులు ఎత్తిన శుభ సాయంత్రం సార్.
నా పేరు డాక్టర్ శ్రీభాష్యం అనురాధ. మా సహా అధ్యాపకిని మా దాసోజి పద్మావతి మేడం. ఆవిడ ఆలోచనలను, ఆవిడ చేసేటువంటి పనులను నేను కూడా ఒక 20% అంటే 20% నేను కూడా నిర్వర్తిస్తుంటాను కళాశాలలో. ఆమె అడుగుజాడల్లో ముఖ్యంగా ఈ తెలుగు ఎక్కడో అయ్యో లేదు అని అనుకోవడానికి లేదండి. తెలుగు బతికే ఉంది. మా కళాశాలను చూస్తే నాకు చాలా, మా విద్యార్థులను చూస్తే మాకెంతో తృప్తి కలుగుతుందండి. నేను ఇప్పటికీ ఒక 4-5 పుస్తకాలను ముద్రించాను. 4-5 అముద్రితాలు, ఒక 10 వరకు ఉన్నాయండి. ప్రతి ఒక్క ఏ సందర్భం రాని, ఏ కళాశాలలో ఏ కార్యక్రమం రాని తెలుగుతనం కనిపించేటట్టుగా మేము చేస్తామండి. మొన్న జరిగినటువంటి సైన్స్ దినోత్సవం రోజు కూడా మన సైన్స్ సాహిత్యము అనే దాని మీద పిల్లలకు తెలుగుతో సైన్స్ కు సంబంధం ఉందా అంటే చెరకుని శస్త్రచికిత్సవి సంబంధించినవి, తర్వాత మనుషులది, అవన్నీ పాత సాహిత్యంలో నుంచి తీసి మేము ప్రదర్శింపచేశామండి. తెలుగు ఎక్కడో లేదు, మన వరకు చేరాలంటే నా నుంచి మొదలు పెట్టాలనే ఆలోచన కలిగినటువంటి వాళ్ళం. మన చుట్టూ ఉన్నట్టు తెలుగును బతికించుకుంటే సమాజంలో అదే బతుకుతుంది అని, ఒకళ్ళకు నేర్పిస్తే 10 మందికి నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో మా వంతు సహాయంగా మేము ఈ తెలుగు కోసమే జీతం తీసుకుంటున్నాము. తెలుగుని బతికించడం కోసమే మా మనసులు ఉన్నాయి, మా చేతలు ఉన్నాయి. ఇది ఈ రోజు చెప్పిన ఈ కళ్ళ ముందు చక్కటి సందేశం అందించిన మా మిత్రురాలు దాసోజి పద్మావతికి శుభాభినందనలు. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిస్తున్న పెద్దలు మీకు పారుపల్లి కోదండరావు గారికి శుభాభినందనలు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. మీకు కూడా వాళ్ళ కళాశాలలో మేడం కూడా చేస్తుంటారు సార్, చాలా బాగా చేస్తారు ఆమె, ఇంకెక్కువ చేస్తారు. సుర్పాణి, హెచ్కే సుర్పాణి, మాట్లాడమ్మా. కోదండరామ గారు నమస్కారం అండి. హరికృష్ణ అని. పద్మావతి గారు నమస్తే అండి. మీరు ఇందాక అన్నారు కదా, చైతన్య నారాయణ వాళ్ళు అసలు పాఠశాల స్థాయిలో అసలు తెలుగే లేకుండా తప్పించుకుంటున్నారని. ఎలా అండి? అది కుదరదు కదా స్టేట్ సిలబస్ తీసుకుంటే. నారాయణ చైతన్యంలో ఇంటర్మీడియట్ లో ద్వితీయ భాషగా తెలుగు లేదు సార్, అసలు కాలం కూడా లేదు సార్. ఇంటర్ లో ఉండదండి, ఇంటర్ లో ఉండదు. ఖచ్చితంగా అందరూ వాళ్ళు చెప్పినట్టే సాంస్క్రిట్ తీసుకోవాలి. మాకైతే నేను నేను చదివినప్పుడు ఆ కళాశాలలో తెలుగు ఉంటుందని మాకు చెప్పలేదు. అప్పుడు మాకు తెలియదు కదండి. ఆ తెలుగు రాస్తే మార్కులు రావంట, ఇంగ్లీష్ సాంస్క్రిట్ తీసుకోండి 98, 99 వస్తాయి అని చెప్పేవారు. ఏంటి సార్ అంటే కనీసం కొందరైనా అభిమానంతో చేస్తారు కదండి. మేము అన్నాము జాయిన్ అవ్వరు కొందరు పిల్లలు, అసలు చేరరు అంటే లేదు సరే అడ్మిషన్ పోయినా పర్వాలేదు అన్న సందర్భాలు కూడా వచ్చాయన్నమాట. ఇంకా అయినా అసలు అనుమతి ఎలా దొరికింది అనే దగ్గర మనం ఆగాలి. అసలు అనుమతి ఏమి ఉండదండి, వాళ్ళు లొసుగు వాడుకుంటారు అంతే. అంటే మేము ఇస్తున్నాము, ఎవరు తీసుకోవట్లేదు అంటారు. పాఠశాల అంటే చైతన్య నారాయణ పాఠశాలలు కూడా ఉన్నాయి కదండి, వాళ్ళు ఆ స్థాయిలో కూడా చెప్పట్లేదు. ఇంటర్మీడియట్ సంగతి నేను చెప్తుంది ప్రధానంగా. ఓకే, స్కూల్స్ చాలా తక్కువ, కాలేజెస్ మొత్తం అవే కదా సార్. ఇప్పుడు సిబిఎస్ఈ వాళ్ళకైతే వాళ్ళు తెలుగు లేకుండా చేయొచ్చు అనుకుంటా కదండి, ఆంధ్ర తెలంగాణలో ఉన్నా కూడా. ఇప్పటి వరకు 8వ తరగతి వరకు ఉంది, 9, 10 కూడా తీసుకోవాలి అని చెప్పేసి మొన్న వచ్చింది సార్. అది ఈ సంవత్సరం నుంచి అమలు జరుపుతారనుకుంటా, వచ్చే సంవత్సరం నుంచి. ఇక్కడ ఒక చిన్న విషయం సార్, మీరు అన్నట్టుగా అంటే ఇటీవల కాలం లోపల ప్రభుత్వాలు కొంచెం ఒత్తిడి చేయడం వల్ల స్టేట్ సిలబస్ వాడుతున్నారు. కానీ ఎక్కువ కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్ని కూడా వాళ్ళ సొంత సిలబస్ నే వాడుతుంటాయి. కొద్ది మాత్రమే ప్రాధాన్యత ఇస్తాయి తెలుగు. వాళ్ళ సొంత పుస్తకాలు ఉంటాయి, మన ప్రభుత్వ పుస్తకాలు వాడరు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే కొంచెం కఠినంగా ఖచ్చితంగా వాడాల్సిందని చెప్పడం వల్ల వాడుతున్నారు. కానీ అది కూడా కొద్ది గొప్ప సార్. ఉదాహరణకి ఇంతకుముందు పద్మావతి మేడం గారు మాట చెప్పారు. ఏం చెప్పారంటే మన స్కూల్ లెవెల్లో 7 సబ్జెక్టులు ఉంటే 7 సబ్జెక్టులలో 5 సబ్జెక్టులు ఇంగ్లీష్ లోనే ఉంటాయి ప్రతి స్కూల్లో సార్. ప్రతి స్కూల్ ఇక్కడ టేక్ ఎనీ స్కూల్, అదే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానివ్వండి, 5 సబ్జెక్టులు ఇంగ్లీష్ లో చదువుతారు, హిందీ చదువుతారు, తెలుగు మాత్రమే చదువుతారు. అందుకే
తెలుగు అనేటువంటిది పిల్లలకు రావడం లేదు. ఒకే సబ్జెక్ట్ అంటే గతంలో మన హిందీ ఎట్లా చదివామో ఇప్పుడు తెలుగుని అట్లా చదువుతున్నారు. దానివల్ల అది జరగట్లేదు. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే నిజానికి మనం ఎన్నో మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు తెలుగు తెలుగు అని మాట్లాడుతున్నాం. ఎంతమంది ఇళ్లలో అమ్మా నాన్న అనేటువంటి పదాలు బతికున్నాయి మన తెలుగు మాట్లాడే వాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఇప్పుడు ఎందుకంటే మనం చాదస్తంతో పోయి పలానా పదాన్ని పలానా అనాలి, పలానా పదాన్ని పలానా అనాలని ఏం అవసరం లేదు సార్. సహజంగానే ఇంగ్లీష్ పదాలు అన్ని దేశాలు వస్తే ఇబ్బంది ఏం లేదు. తెలుగుని బతికిస్తే చాలు. మామూలుగా ఆ పిల్లవాడు తెలుగు చదివితే చాలు. నేను కూడా చాలా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు స్పీకర్ వెళ్తుంటాను. అక్కడ ఖచ్చితంగా మనం తెలుగు మాట్లాడినప్పుడు ఒకంత ఇబ్బంది కలుగుతుందన్నమాట. ఏ స్కూల్లో తెలుగు బతుకుందండి? ఎక్కడ ఏ మీటింగ్‌లో తెలుగు బతుకుంటున్నది? మన పాఠశాల వెళ్లి చూడండి, వార్షికోత్సవం వెళ్లి చూడండి. ఆ తెలుగులో మాట్లాడితే వాళ్ళకి ఇబ్బందే ఉంటది ఆ స్కూలు మేనేజ్‌మెంట్‌కు. కాబట్టి ఇది ఎక్కడంటే ప్రాథమికంగా మనం చాలా సార్లు దశాబ్దాలుగా మాట్లాడుతూనే ఉన్నాం ఈ విషయాలు. కానీ మార్పు మాత్రం ఇంతకుముందు ఒకసారి అన్నారు ప్రపంచ తెలుగు మహాసభలోనో ఇంకోటనో చేతులు దులుపుకునే కార్యక్రమంలో కానీ ఇది ఖచ్చితంగా అది ప్రతి ఇంటి నుంచి వెళ్ళి కూడా ఇది ఒక ఉద్యమం లాగా వచ్చినప్పుడు మాత్రమే మాతృభాష బతుకుతుంది. తెలుగు భాష కాదు సార్, మాతృభాషను బతుకుతుంది. కన్నడం బతుకుతున్నట్టుగా, తమిళం బతుకుతున్నట్టుగా తెలుగు భాష కూడా బతుకుతుంది. కానీ అందుకే అన్నాడుగా గరికపాటి వారు మాట అంటారు, అన్య భాషలు నేర్చి అంటే అది కాళోజీ గారిది. అట్లా మనం చెప్పుకుంటూ పోతుంటే అంటే అమ్మని ఎప్పుడు మమ్మీ ఇంగ్లీష్ సార్. రంగయ్య గారు మీ దగ్గర విషయం చాలా ఉంది, ఇంకోసారి విస్తృతంగా మాట్లాడతారు కానీ రామయ్య గారు ఇంకొక చిన్న మాట అండి. ఇప్పుడు మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటే తెలుగు ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడే అనుకోండి, నా తెలుగు ప్రభావం కొంచెం పడుతుంది కదా, అది లేకుండా పిల్లలకు నేర్పించేవి తయారు చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఎవరు మాట్లాడినా ఇంగ్లీష్ వాడు యూకే వాడు మాట్లాడలే. ఇప్పుడు అది నేను ఇన్స్టాగ్రామ్ లో చూశాను. తెలుగు ప్రభావం లేని ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. అంటే అసలు ఇంగ్లీష్ లో కూడా ఆఖరికి వాడు తెలుగు వాడని అర్థం కాదనమాట. ఇది రాకుండా మాతృభాష ప్రభావమే లేకుండా మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అసలు ఎంత దారుణం అండి. అంటే ఇప్పుడు ఇంత పెద్ద భాష, ఇంత చరిత్ర ఉంది, ఈ భాష వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని తెలిస్తే ఏదో జీవితానికి లోటు వచ్చేసినట్టు. అసలు అది చూసినప్పుడైతే నాకు కింద వణికిందండి భూమి. ఇంత ఆత్మన్యూనతతో ఉన్నామా మనం అని. ఇది భారతదేశం అంతా ఉందండి. హర్యానా వాళ్ళు ఇలాగే చేస్తున్నారు, అంటే బాగా డబ్బున్న వాళ్ళు. తమిళ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు. ఉండే కొద్దీ మిడిల్ క్లాస్ కూడా వచ్చేస్తుంది, మధ్య తరగతికి కూడా. ఇది నెక్స్ట్ మనం ఖచ్చితంగా పోరాడవలసిన విషయం ఇదైతే. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ఇంగ్లీష్ మీద పోరాడవలసిందే, లేకపోతే ఇదే అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లా తెలుగుని చేసిందో. ధన్యవాదాలండి. పద్మావతి గారు ధన్యవాదాలండి. ఇంకెవరు మాట్లాడతారండి? బ్రహ్మచారి గారు, చేగుండ్ల వనిత, హరితారెడ్డి, కవిత వంగరాల, నరేందర్ గారు మా బ్రదర్ అండి, మాట్లాడండి. సాయంకాల నమస్సుమాంజలు. అబ్బో సంతోషం. బ్యాంక్ మేనేజర్ గా చేసి రిటైర్డ్ అయినారు సార్. సంతోషం. ప్రస్తుతం విశ్రాంత బ్యాంకు అధికారిని. సంతోషం. అయితే పద్మావతి మా చెల్లెలు చాలా బాగా మాట్లాడింది, చాలా సంతోషం. చాలా ప్రయత్నం చేస్తుంది తెలుగు కోసం, అది కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మనము ప్రతిదినం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం రాత్రి పడుకునే వరకు కూడా మనం మాట్లాడే తెలుగులో 90% ఆంగ్ల పదాలే ఉంటాయి. ఓన్లీ 10% మాత్రమే తెలుగు పదాలు ఉంటాయి. 6 లక్షల పదాలు తెలుగు విన్నారు, కనీసం 600 పదాలు కూడా మనం రోజువారీ కార్యక్రమాలలో ఉపయోగించబడతలేవు. ఓన్లీ తెలుగు అధ్యాపకులు కళాశాలల్లో, పాఠశాలల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. లేకపోతే ఎవరైనా తెలుగు సాహిత్యం చదువుకునే వాళ్ళకి తెలుస్తాయి అంతే తప్పితే రోజువారీ మాట్లాడేటువంటి మన 3 కోట్ల 4 కోట్ల మందిలో చాలా మందికి, అంటే ఎక్కువ మంది హైదరాబాద్లో నగరాలలో పట్టణాలలో ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా తెలుగు మాట్లాడడం, తెలుగు పదాలు తెలియదు. ఇప్పుడు కొన్ని పదాలు పద్మావతి సూచించింది, సైజు ఇట్లాంటివి. అదేంటి వెనకటి మాట్లాడదు. ఒక 60 సంవత్సరాల క్రితం వరకు తెలుగు బాగానే ఉంది.
60 సంవత్సరాల తర్వాత నుంచే అంటే గత 60 సంవత్సరాల నుంచి తెలుగు మొత్తం కుప్ప అయిపోయింది. ఇది మళ్ళీ మామూలు కావాలంటే ఇప్పటి నుంచి మొదలు పెడితే ఇంకో 50 సంవత్సరాలు పెడితే వీళ్ళందరూ తెలుగులో మాట్లాడే అవకాశం ఉంటుంది. లేకపోతే తెలుగు కూడా ఎక్స్టింక్ట్ అంటే అది లాంగ్వేజెస్ ఏది ఎక్స్టింక్ట్ అంటే అర్థం తెలుగులో అర్థం రావట్లేదు నాకు. అంతరించిపోయినటువంటి భాషలలో తెలుగు కూడా ఒకటి అవుతుంది. ఇప్పటికీ సంస్కృతము అంతరించిపోయే భాషలలోనే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం భారతదేశంలో సంస్కృతం వచ్చిన వాళ్ళు 2000 మంది ఎంతమంది అని చెప్తున్నారు. ప్రతి వాళ్ళు పూజారులు మాట్లాడేది, పూజలు చేసేది ఇవన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయి. కానీ వాళ్ళు మాకు సంస్కృతం రాస్తారంటారు. ఓన్లీ బాగా వేదాలు చదువుకున్న వాళ్ళు మాత్రమే సంస్కృతం వచ్చినట్టుగా ట్రీట్ చేయబడుతున్నారు. మిగతా వాళ్ళందరూ అసలు ఏం రాస్తారు. శుక్లాంబరధరం విష్ణు అనేది కూడా సంస్కృతమే, కానీ అందరు చదువుతారు, సంస్కృతం రాస్తారంటారు. అంటే అది సంస్కృత భాషలో ఉన్నటువంటిది అనే విషయం కూడా ఎవరికి తెలియదు. కాబట్టి సంస్కృతాన్ని ఏ విధంగానైతే ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారో తెలుగును కూడా అలాగే ఉద్యమంలాగా చేపట్టి అందరితో మాట్లాడించే విధంగా మనం చేపట్టాలి. లేకపోతే అది అంతరించిపోయేది గ్యారంటీ. ఇంకో 30-40 సంవత్సరాల్లో తెలుగు అంటే ఏంటిది అని తెలియదు. చాలా మంది గొప్పగా అంటే గత 40 సంవత్సరాల నుంచి మా అబ్బాయికి తెలుగు రాదండి, ఓన్లీ ఇంగ్లీష్ వస్తుంది అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఏది చదివినా కూడా బీటెక్ చదవండి, ఎంటెక్ చదవండి, ఏం చదివినా సరే మా వాడికి తెలుగు రాదు. 10th నుంచి కాదు, 1వ తారీఖు నుంచి కేజీ నుంచి పీజీ దాకా కూడా ఎవరికి తెలుగు రాదనే చెప్పుకుంటే గొప్పగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలుగు అంతరించిపోయే కాలంకి వచ్చింది కాబట్టి మనం ఇప్పటి నుంచి ఉద్యమం చేపట్టినట్టుగా చేపడితే గానీ అది ముందు తరాలకు తెలుగు అనేది ఉందనే భాష అనేది కూడా తెలియదు. ఏది ఇప్పుడు రాసిన స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏది మన శాసనాలలో చదువుతున్నాం కదా, చాలా శాసనాలు మనకు తెలుగులో ఉన్నప్పటికీ మనకు అర్థం కావట్లేదు. అంటే అప్పుడున్న భాషలు ఇప్పుడున్న ఏది ఆల్ఫాబెట్స్ మనకు తెలియట్లేదు. వర్ణమాల అక్షరాలు మనకు తెలియట్లేదు. చాలా శాసనాలు తెలుగులో ఉన్నాయని చెప్తున్నారు, కానీ అవి మనకు తెలియట్లేదు. ఏం రాశారు అనేటువంటిది తెలియట్లేదు మనకు. కాబట్టి మనం తెలుగుని ప్రతి విద్యార్థికి ఇంట్లో నుంచే మొదలు పెట్టాలి. అసలు మనం రోజు పొద్దునట్లు లేవగానే ఏమంటాం, బ్రష్ చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ తినాలి, డైనింగ్ టేబుల్, ప్యాంటు, షర్టు, షూస్ అన్ని ఇంగ్లీష్లో మాట్లాడాలి. కారు, కీ ఇదంతా రోజువారీ భాషలో మొత్తం 99% తెలుగు పదాలు ఉండవు, అన్ని ఇంగ్లీష్ పదాలే ఉంటాయి. ఓన్లీ 6 లక్షల పదాలలో 600 పదాలు మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం డైలీ. చాలా పదాలు అసలు మనం ఉపయోగించట్లేదు. ఆ విషయాన్ని మనం ఏ విధంగా తీసుకెళ్లాలనేది, ఏ విధంగా ఉద్యమం లాగా తీసుకెళ్లాలనేది గవర్నమెంట్ వారి ప్రోద్బలం ఉంటే తప్ప అది కాదు. గవర్నమెంట్ స్కూళ్ళలోనే కాకుండా ప్రైవేటు పాఠశాలలలో కూడా, కళాశాలలలో కూడా కంపల్సరీ డిగ్రీ వరకు తెలుగుది సబ్జెక్ట్ ఉండాలి. తెలుగుది ఏదో ఒక ఎంతో కొంత తెలుగుది ఉంటే అప్పటికి కనీసం మర్చిపోరు ఆలు, లేకపోతే ఆలు కూడా మర్చిపోతారు. ఇది ఏంటిది అని అడుగుతారు ఫ్యూచర్లో. సంతోషం అండి, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మస్తిపురం రమేష్ గారు ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. చాలా ఎక్కువ మంది పేర్లు ఇక్కడ ఆంగ్లంలోనే కనపడుతున్నాయి. మన వలగూడు తెలుగు కూటమి .orgలోకి పోతే మీ పేర్లు తెలుగులో రాసుకోవటం ఎట్లాలో చూపిస్తారు. అక్కడ ఉంది, మనం మళ్ళీ కొత్తగా చూపించేది ఏమీ లేదు. ఏది లేదంటే ఇక నిక్కరేసుకొని నోట్లో వేలేసుకొని మీరు కర్నూలు పోతే ఆమె నేర్పుతుంది, మౌసంబి గారు నేర్పుతుంది తెలుగులో ఎట్లా రాసుకోవాలి. మస్తిపురం రమేష్. అయ్యా నమస్కారం. కోదండరామయ్య గారు, మీరు తెలుగు భాషకి మనుగడ కొనసాగించడానికి చేస్తున్న ప్రయత్నాలకి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నేను స్వతహాగా తెలుగు భాషాభిమానిని. ఆ భాషాభిమానంతో నేను అధికారంలో ఇప్పుడు ఉన్నాము, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, పోలీస్ అధికారిగా ఉన్నాను.
మా శాఖలో సురక్ష అని ఒక మాసపత్రికను కూడా నడుపుతున్నాను. అంటే పాతదే అది, దానికి నేను ఎడిటర్గా ఉన్నాను, సంపాదకుడిగా ఉన్నాను. ఆ విధంగా నాకు తెలుగుతో మంచి పరిచయం ఉంది. చిన్నప్పటి నుంచి కూడా తెలుగు చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ విద్యా బోధనలో కూడా నేను తెలుగే తీసుకున్నాను. సంస్కృతంలో ఎక్కువ మార్కులు వస్తాయన్నప్పటికీ కూడా నేను తెలుగే తీసుకున్నాను. తెలుగే తీసుకొని రాష్ట్ర స్థాయిలో ర్యాంకు కూడా సాధించడం జరిగింది. నాగార్జున సాగర్లో ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాలలో చదువుకున్నాను. అప్పుడు నాకు సంతోషం అనిపించింది ఏమిటంటే, నేను మా మిత్రులందరితో వాళ్ళతో ఒక పోటీతో చెప్పాను వాళ్ళకి ముందే, నేను తెలుగు చదువుకుంటాను, తెలుగుతోనే ర్యాంక్ సాధిస్తానని చెప్పి సాధించాను. అది కూడా ఈ ఎంపీసీ బైపీసీ కాకుండా సిఈసి నుంచి చదువుకొని రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించానండి. మొదటి ర్యాంక్ సాధించాను. సో నాకు అందుకే తెలుగుపై నాకు చాలా మమకారం, గర్వంగా ఉంది తెలుగు మాట్లాడడం. అయితే మన వక్తలందరూ మాట్లాడినారు. ఇవాళ మన మేడం డాక్టర్ గారు, కళాశాల ప్రిన్సిపల్ గారు మాట్లాడినారు. చాలా సంతోషం. వారు డాక్టర్ దాసోజు పద్మావతి గారు మాట్లాడారు. శ్రద్ధగా మొత్తం విన్నాను నేను. చాలా విషయాలు చెప్పారు. వారు చాలా ప్రయాస చేస్తున్నారు. అట్లాగే వారి సహాధ్యాయులు కూడా చాలా చక్కటి ప్రయత్నాలు చేస్తున్నారు. సంతోషం. అయితే డాక్టర్ పద్మావతి గారు చెప్పినప్పుడు ఒక విషయం విన్నాను. సెక్రటరియట్కి వెళ్ళారు. అవును, నేను ఏకీభవిస్తున్నాను. ఈ భాషకు జరిగే అన్యాయము పైనుంచే మొదలవుతుందండి, మా నుంచే మొదలవుతుంది. మేమే అన్యాయం చేస్తున్నాం. మా అధికారులు, అంటే తెలుగు పక్కకు పెట్టిన ఈ తెలుగేతరులైన అధికారులు ఎవరైతే IAS లో, IPS లో, IFS లో వస్తున్నారో, అఖిల భారత స్థాయి అధికారులు, వీరికి కింది స్థాయి అధికారులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఊడిగం చేస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఐఎమ్ ఆన్ రికార్డ్. ఊడిగం చేస్తున్నారు. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి, వాళ్ళ చేత వాహ్వా అనిపించుకోవడానికి, వాళ్ళని వాళ్ళ భాషలో, హిందీలో లేదా ఇంగ్లీష్లో వాళ్ళని మాట్లాడి ప్రసన్నం చేసుకుంటున్నారు. దాంతోపాటు భాష పోతుంది. వాళ్ళు కనీసం ఒక మన మీడియా సమావేశం ఏదైనా పెట్టినా కానీ, పాత్రికేయ సమావేశం పెట్టినా కానీ ఒక్క శబ్దం కూడా, నిన్న ఒక అధికారి పెట్టారు, ఒక్క శబ్దం కూడా తెలుగులో లేదు, మొత్తం ఇంగ్లీషే. చెప్పింది నేరాల గురించి. అవన్నీ ప్రజలకు ఎలా చేరుతాయండి? ఇంగ్లీష్లో ఎంతమంది ఆ పాత్రికేయ సమావేశాన్ని అర్థం చేసుకుంటారు? అసలు లేదు. మనకు నగరాల్లోనే ఈ సమస్య వస్తూ ఉంది. సారీ కోదండరామయ్య గారు, నేను చాలా టైం ఎక్కువ తీసుకుంటున్నానేమో. తీసుకోవాలండి మీరు. సో ఇది మా నుంచి అన్యాయం జరుగుతూ ఉంది. ఆ అన్యాయాన్ని సరిదిద్దడానికి నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మా వాళ్ళలో, మా శాఖలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వాట్సాప్ సంభాషణలు, చాలా వరకు వాట్సాప్ ఈ సమూహాలు ఉంటాయి. ఆ సమూహాల్లో కూడా నేను తెలుగులోనే నేను ఖచ్చితంగా ఈ ఊసులు పెడుతున్నాను. అందరినీ కూడా ఊసులు పెట్టడానికి కూడా వాళ్ళకి తోడ్పాటు అందిస్తున్నాను. ఆ ఫాంట్ను ఏ విధంగా మార్చుకోవాలనే విషయాన్ని కూడా చాలా మందికి నేర్పుతున్నాను. చాలా ఉత్సాహంగా మా వాళ్ళు, మా శాఖలో ఉన్న వాళ్ళు, నా కింద పనిచేసే వాళ్ళందరూ కూడా, నా సహచరులందరూ కూడా వాళ్ళు ఉత్సాహంగా తెలుగు నేర్చుకొని తెలుగులో పెడుతున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అధికారపూర్వకంగా తెలుగుని ఏ విధంగా పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను మా శాఖ తరఫు నుంచి. అట్లాగే ఉత్తర్వులన్నీ కూడా తెలుగులో ఇప్పించడానికి, ముఖ్యంగా మా పోలీసు స్టేషన్లో ప్రథమ సమాచార నివేదికని కంప్యూటర్లో వచ్చినప్పటి నుంచి కూడా కంప్లీట్గా మొత్తం ఇంగ్లీష్లో వస్తూ ఉన్నాయి. వాటిని కూడా తెలుగులో చేయాలి. అట్లాగే నేర నివేదిక మరియు ఈ ఛార్జ్ షీట్ అంటారు కదా, చివరి నివేదిక మన కోర్టులో ఫైనల్గా సబ్మిట్ చేసేదాన్ని ఛార్జ్ షీట్ లేదా ఫైనల్ రిపోర్ట్ అంటారు. వాటికి సంబంధించి కూడా అది కూడా తెలుగులో రావాలని ఇప్పుడు కొత్తగా చేసిన చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అని ఉంది, VNSS అని. ఇంతకుముందు CRPC అని ఉండేది. వాటిలో దాని ప్రకారం మన రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషని నోటిఫై చేసినట్టయితే గెజెట్ ద్వారా అన్ని కోర్టుల్లో తెలుగులో ఛార్జ్ షీట్లు స్వీకరించబడతాయి. దీనికి సంబంధించి నేను గత నెలలో మా DGP గారితో ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించాను. ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చి త్వరలో ఉత్తర్వులు వస్తాయని నేను ఆశిస్తున్నాను. దానితో అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ఎగువ కోర్టుల్లో, అంటే సెషన్ కోర్టుల్లో, జిల్లా స్థాయి కోర్టులు అన్నింటిలో కూడా తెలుగులో కూడా, అంటే హైకోర్టు ఒక్కదానికే మినహాయింపు ఉంది ఇంగ్లీష్ అనేది. మిగతా అన్ని కోర్ట్స్లో కూడా, దాని నుంచి జిల్లా నుంచి కింది వరకు మున్సిఫ్ కోర్టుల వరకు కూడా తెలుగులో వచ్చే
నివేదికలని స్వీకరించబడతాయి. ఈ ప్రయాసం నేను చేస్తున్నాను. ఇది మొదటి అడుగుగా నేను భావిస్తున్నాను. అట్లాగే దారిలో వచ్చే ఏ పనైనా కానీ నేను తెలుగుకు సంబంధించి, తెలుగు భాష మనుగడకు సంబంధించి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను సార్. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. చాలా గొప్పగా చెప్పారండి. ఇటువంటి అధికారులు ఉంటే చాలు, ఒక 5-6 ఉన్నా చాలు, మేము విజయం సాధిస్తాము. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక ఆయన చాలా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రభావం ఉన్న ఆయన ఉన్నాడు, మన మునిరత్న నాయుడు గారికి కూడా తెలుసు. ఆయనతో పరిచయం చేయిస్తాము. ఆయన ద్వారా మీరు తెలంగాణలో చాలా సాధించగలరని నా నమ్మకం, ఆశ. నమస్కారం అండి మరోసారి. మా విద్యార్థిని మాట్లాడుతున్నారు సార్, పావని. ఆమె మా దగ్గర డిగ్రీ చేసి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు చేసి ఇప్పుడు తను మన నెట్ కూడా క్లియర్ అయింది సార్. ఆ అమ్మాయి మాట్లాడుతుంది సార్. ఇప్పుడు చెయ్యి ఎత్తింది. పావని, ఉన్నావా నాన్న? ఉన్నాను మేడం. మాట్లాడుతామా? మాట్లాడతాను మేడం. మాట్లాడతాను. ముందుగా పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ రోజు నేను మా గురువు గారు దాసోజు పద్మావతి గారి ప్రసంగం వినడానికి ఈ రసబండ కార్యక్రమంలో ప్రవేశం పొందాను. ఈ అవకాశం కల్పించిన రసబండ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. ఈ రోజు ఇంట్లో తెలుగు ఎలా ఉంది, కార్యాలయాల్లో తెలుగు ఎలా ఉపయోగిస్తున్నారు, పాఠశాలల్లో తెలుగు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇలాంటి ఎన్నో కొత్త కొత్త అంశాలు మీ నుండి నేను నేర్చుకోవడం జరిగింది. అలాగే నేను ఇటీవల హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పీజీ పూర్తి చేశాను. ఈ పీజీలో ప్రవేశం పొందడానికి నన్ను ప్రోత్సహించారు మా గురువు గారు పద్మావతి మేడం గారు. డిగ్రీలో కూడా అనేక కార్యక్రమాల్లో, తెలుగు కార్యక్రమాల్లో కవితలు, వ్యాస రచనలు, ఇంకా ఎన్నో సమ్మేళనాలు, ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాముల్ని చేసి మమ్మల్ని ప్రోత్సహించి తెలుగులో మేము నడవడానికి మాకు నా మార్గదర్శకంగా నిలిచిన మా గురువు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇంతటి మంచి ఈ రసబండకి నన్ను పరిచయం చేసిన వారు కూడా మా గురువు గారే. ఈ రోజు ఈ అవకాశం మీ అందరితో సభను పంచుకునే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను సార్. ధన్యవాదాలు. ఆశీస్సులమ్మా. ఇంకెవరైనా మాట్లాడతారండి? నాగేశ్వరయ్య గారు, మీరు మాట్లాడాలి ఒకసారి. ఆయన మేలిమి తెలుగులో మాట్లాడతారు. మరి మీకు ఏమైనా అర్థమైతే లేకపోతే లేదు. నాగేశ్వరయ్య గారు. చింతలపాటి వెంకట వీరు వర్మ గారు విశాఖపట్నంలో తెలుగు కూటమి సొసైటీ అని పెట్టారు. మీరు ఏమైనా మాట్లాడతారయ్యా? లేదండి, ఏమీ లేదు. అందరూ తెలుగు కూటమి సొసైటీలో చేరవలసిందిగా కోరుతున్నాను. దాని వివరాలు తెలుగు కూటమి .org ఉన్నాయి. తర్వాత సామాజిక మాధ్యమంలో తెలుగు వీరులని ఉంది. ఎక్కువగా ట్విట్టర్ దాన్ని అనుకరించిస్తే కొంచెం అందరూ కూడా మీ ప్రమాదమే 5,000 మంది ట్విట్టర్ అకౌంట్ లో ఉన్నారండి మన తెలుగు కూటమి వాళ్ళు. అయితే 20-30 మంది స్పందిస్తున్నారు, అది బాగుందని కానీ మరి రీట్వీట్ చేయడం కానీ చేస్తున్నారు. ఎక్కువ మంది ఆ ట్విట్టర్ అకౌంట్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియచేయడం, ఆల్రెడీ ట్విట్టర్ అకౌంట్లో ఉన్న వాళ్ళు అది లైక్ చేయడం కానీ మళ్ళీ రీట్వీట్ చేయడం కానీ చేస్తే కొంచెం బాగుంటుంది. మన కొన్ని ఉద్యమం సంబంధించిన విషయాలు కూడా దాంట్లోనే పెడుతున్నారు. ట్విట్టర్ అకౌంట్ తెలుగు కూటమి .org ట్విట్టర్ అకౌంట్. ధన్యవాదాలండి. సంతోషం అండి. అమ్మ సగిలి సుధారాణి గారు, మీరు పాపం ఎక్కడో తిరుగుతున్నా కానీ ఓపిక చేసుకొని వచ్చారు, తిరుపతిలో ప్రయాణంలో ఉన్నారు. అమ్మ ఒకసారి దాసోజు పద్మావతి గారికి ధన్యవాదాలు చెప్పండి. అలాగే సార్. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనాలు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని,
ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కల్పించాలని, అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని పెద్దలు శ్రీ చెన్నూరి ఆంజనేయ రెడ్డి గారు, శ్రీ పారుపల్లి కోదండరామయ్య గారు, డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ గారు, లక్ష్మీరెడ్డి గారు, ఆచార్య గౌరీశంకర్ గారు మరియు నేను ధర్మకర్తలుగా తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2-4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి, మీ తెలుగు అభిమానాన్ని చాటుకోనండి. ఇకపోతే ఈనాటి రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వాళ్ళు మన కుటుంబ సభ్యురాలే. అయ్యా మీరు మాట్లాడకండి మధ్యలో. ఎల్లంకి విశ్వపతి గారు. దాసోజు పద్మావతి గారు. వారు ఈనాడు తెలుగు భాష వికాసంలో మహిళల పాత్ర అన్న ఊసుపై మాట్లాడారు. మాతృభాష వికాసంలో తల్లి పాత్ర ఏ విధంగా ఉండాలని ప్రారంభించిన ఒక పంతులమ్మగా తమ విద్యార్థులకు తెలుగు భాష నేర్పించడానికి చేసిన కృషిని వారు వివరించారు. ఇంట్లో తెలుగు మాట్లాడితే సమాజంలో కూడా ముందంజలో ఉంటారు, కానీ ఆ అడుగులు నేడు తడబడుతున్నాయన్నారు. దాన్ని పరిష్కరించాలంటే క్షేత్ర స్థాయిలో కృషి చేయాలన్నారు. కనుమరుగవుతున్న పదాలను సేకరించాలి, వాటిని రచనలలో ప్రయోగించాలి. ఉదాహరణ నెనరు వంటి పదాలను సేకరించి సుమారు 1116 పదాలను పద సంపదగా ముద్రించడం అభినందనీయం. ప్రస్తుతం తెలుగుకు సరైన పదాలు ఉన్నా కూడా మనము వాటిని వాడడం లేదనే బాధను వ్యక్తం చేశారు. 6 లక్షల పదాల్లో కొన్ని వేల పదాలు మాత్రమే మనం వాడుతున్నాం. వినుమరుగైన పదాలు కనుమరుగైపోతాయని బాధను వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం అంతర్జాలంలో మనం ఉపయోగిస్తున్నటువంటి దాటుమాట, వలగూడు వంటి పదాలను సృష్టించుకుంటున్నాము. వాటిని మనము జనప్రచారంలోకి తీసుకొని రావాలన్నారు. అలాగే నేటి విద్యార్థులకు తెలుగు మాట్లాడుతున్నారు కానీ చదవడం, రాయడం రావడం లేదు. కొన్ని మంచి పుస్తకాలను విద్యార్థులకు పరిచయం చేయాలని వారు అదే విధంగా చేస్తున్నారని తెలియజేశారు. అలాగే ఆటలు, పద వినోదాలు భాషా వికాసానికి తోడ్పడుతున్నాయి. తల్లులు ఇంటిలో పిల్లలకి వీటిపై శిక్షణ ఇప్పించాలని చెప్పారు. భాషను నిలుపుకోవాలంటే మనకు మనుగడ ఉండేటువంటి ఈ జానపద కళారూపాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, దాని ద్వారా తెలుగు భాష గొప్పదనాన్ని చాటాలని, ఆ విధంగా ఇప్పుడు చూస్తే మనం అంటుంటాం అష్టావధానాలు, శతావధానాలన్నీ, వీటిని మనం ఏ విధంగా పిల్లలకు పరిచయం చేస్తున్నామో అలాగే జానపద కళారూపాలను కూడా పరిచయం చేయాలి. వాటిని అక్షరబద్ధం చేయటమే కాదు, వాటిని చిత్రాలుగా, వీడియోలుగా తీసి మనము వాటిని అంతర్జాలంలో చూపించాలని చెప్పారు. ఫేస్బుక్ లో ముక్కు తెలియని వారితో ముచ్చట్లు, మనకు తెలిసిన అవి తగ్గించుకోవాలి, మనకు తెలిసినటువంటి కథనాలని విద్యార్థులతో కథలుగా మలిపించాలని తెలంగాణ సారస్వత పరిషత్ లాంటి సంస్థలు శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇకపోతే విద్యా విషయానికి వచ్చి 1 నుంచి 5వ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును చేసినా అది పై తరగతులకు వెళ్లే లోపల అది వారికి ఎన్నికైపోతుంది అనమాట. దీంట్లో తెలుగులో తక్కువ మార్కులు వస్తున్నాయని ఇతర భాషలు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారని, ఉన్నత విద్య అంటే ఇప్పుడు ఎంఏ తెలుగు చేసే వాళ్ళు తగ్గిపోతున్నారని, ఇక పరిశోధన రంగంలో అతి తక్కువ మంది తెలుగు భాషపై చేస్తున్నారని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ 1 నుండి పీజీ వరకు తెలుగును తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే మన సమస్త జీవన మూలాలు మన మాతృభాషలోనే అల్లుకొని ఉంటాయన్నారు. తెలుగు భాషను బతికించుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా కొత్త దారులను వెతకాలని తెలియజేశారు. దాసోజు పద్మావతి గారు చిత్రం మాత్రమే కనిపిస్తుంది, ఆమె వీడియో కూడా ప్రత్యక్షంగా చూస్తే అందరూ చూడడానికి అవకాశం కలుగుతుంది. అలాగే ఈనాడు మనకు పెద్దలు మునరత్నం నాయుడు గారు గాని, మస్తిపురం రమేష్ వీడియోలోనే ఉన్నారు మేడం. ఉన్నారా? ఓకే, కనపడలే. వీళ్ళ ఇందాకటి నుంచి రాలేదండి, ఇప్పుడు రాలే. అదేమిటి మేడం, కనిపిస్తున్నారా చెప్పండి? మీరు చిత్రం మాత్రమే కనిపిస్తున్నారు.
తర్వాత ఇందాక మనకందరికీ కూడా మునరత్నం నాయుడు లాంటి వారు పెద్దలు, తర్వాత మస్తిపురం రమేష్ గారు, వీళ్ళందరూ కూడా మస్తిపురం రమేష్ గారు ప్రస్తుతము పోలీస్ అధికారిగా ఉన్నారో లేకపోతే విశ్రాంత అధికారిగా ఉన్నారో తెలియడం లేదు. వీరందరూ కూడా మనకందరికీ చేయి కలిపారంటే తప్పకుండా మనం విన్నపాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాము. ఇటువంటి పెద్దలందరినీ కూడా మన రచ్చబండ కార్యక్రమానికి ఆహ్వానించుకోవాలి. వారు ఇచ్చే సూచనలను మనం అందరం కూడా విని వాటిలోని ఈ ముఖ్యమైన అంశాలను తీసుకొని వాటిని విన్నపాలుగా మనము ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలని నేను తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా వందనాలు. మీరు విని మీ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా తీర్చినటువంటి దాసోజు పద్మావతి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ కోదండరామయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, విన్న మీ అందరికీ కూడా చివరిగా మాతృభాష అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మేడం, మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చక్కగా మంచి వందన సమర్పణ వివరాలతో చక్కగా ఎంత బాగుందో. అభినందనలు మేడం, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇంకెవరైనా చివరిగా మాట్లాడతారా? రమేష్ గారు చెప్పారమ్మా, ఇంకా ప్రభుత్వ సేవలోనే ఉన్నాను అని. వారు స్పష్టంగా చెప్పారు కూడా, ఇప్పటికి కూడా పని చేస్తున్నాను, ఈ ప్రయత్నం చేస్తాను, గెలుస్తానని కూడా ధైర్యం చెప్పారు వారు. ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడండి. అభినందనలు సార్, అభినందనలు రమేష్ గారికి. ఎందుకంటే మాకు ఇంతవరకు కూడా చేయూతనిచ్చింది చాలా వరకు విశ్రాంత అధికారులు, కానీ మీలాంటి వాళ్ళు ఇలా ముందుకు వచ్చి మాకు చేయూతనివ్వడం మాకందరికీ కూడా కొండంత బలం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నాగేశ్వరయ్య గారు, ఇక ముగించేద్దామా? అమ్మ ఇప్పుడు కనపడిందండి దేవత. సార్ మళ్ళీ లెఫ్ట్ ఐ జాయిన్ అవుతే కనపడింది. ఆ సమస్య ఏమిటో కూడా నాకు అర్థం కాలేదు సార్. నీకు తెలుసులే. ఇంకా మాట్లాడడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారు, బహుశా మా బ్రదర్ అనుకుంటా. ఎవరు? బ్రహ్మమా? మాట్లాడండి సార్. అది ఊరి నుండి మాట్లాడుతున్నారు సార్. ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. అక్కడ చెయ్యెత్తింది అమెరికాలోని పెద్ద సైంటిస్ట్ అమ్మ మురళి అహోబిల వజ్జుల గారు. అయ్యా మురళి గారు, మీ దగ్గర విషయం 2 రోజులు బ్రహ్మం ఒక్క అర నిమిషంలో ముగించాలయ్యా. మురళి గారు సరే, ఇంకెవరు మాట్లాడతారు? చేయొచ్చు సార్. ఒకటే చెప్పండి. మన తెలుగు బతకాలి అంటే కేజీ టు పీజీ కంపల్సరీ ఏదో ఒక సబ్జెక్టు ఉండాలి. కేజీ టు పీజీ ఏదో ఒక సబ్జెక్టు తెలుగు ఉండాలి. ఉంటే గాని భావితరాలకు తెలుగు దొరుకుతుంది, లేకపోతే ఇంతే సంగతులు. సంతోషం. ధన్యవాదాలు. ఇప్పుడు కొంతమంది గట్టిగా పనిచేయాలనుకుంటున్నారు. మన వలగూట్లోకి పోండి. తెలుగుకూటమి.orgలో మన ఉద్యమ పుస్తకాలు ఉన్నాయి. మీరు ఊరకనే దించుకోవచ్చు, చదవచ్చు, చాలా విషయం సేకరించవచ్చు. మీరు ఒక్క నిమిషం సార్, ఇక్కడ మాట్లాడతారంట మా మర్ది ఊరు నుండి. బ్రహ్మచారి గారా? మీరు బ్రహ్మచారిని ఏంటండి? మీ మరిదికి పెళ్లి చేయలేదా ఇంకా? అన్యాయం అండి. చేసామండి. చెప్పండి. ఓకే అండి, నమస్కారం. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వదిన గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు. మాతృభాష, నేను తెలుగు లెక్చరర్గా ఇక్కడ పనిచేస్తున్నాను నార్కట్పల్లిలో. మాతృభాషలో పూర్తిగా విద్యార్థి స్థాయి నుంచే వెనుకబడి ఉండడం చాలా బాధాకరమైన విషయంగా అనిపిస్తుందండి. వినపడుతున్నది. ఓకే అండి. అయితే నేను ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే, రాయడము చదవడం అనేటువంటి అంశాలు పూర్తిగా మృగ్యమైపోయి వాళ్ళకి ఇంటర్మీడియట్ స్థాయిలో బోధించడం చాలా ఇబ్బందిగా మారిపోతుంది.
ఒకప్పుడు బోర్డు ఎగ్జామ్ నిర్వహించి 7వ తరగతికి తర్వాత అటెండెన్స్తో ప్రమోట్ చేయడం అనేది జరిగింది. తద్వారా మరి ఈ స్థాయిలో చదువు చెప్తూ ప్రాథమిక స్థాయి నుంచే రాయడము చదవడం అనేది పూర్తిగా కోల్పోవడం చేత ఏ భాష నేర్చుకోకుండా పోతున్నారు. నేను ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ స్థాయిలో గమనించింది అదే. కాబట్టి దీనికి ప్రాథమిక స్థాయి నుంచే చదవడం రాయడం వచ్చిన తర్వాతనే మిగతా పంపించాలనేటువంటి అంశం నాకు మా కళాశాలలో మా ప్రిన్సిపాల్ సార్ కూడా మేబీ చాలా తెలుగు భాష పట్ల మక్కువ, అందుకే మేము సంస్కృతం కాకుండా తెలుగే నిర్వహిస్తున్నాం. చూశాను పిల్లలకి నేర్పాలని, ఎందుకంటే ఆ ద్విత్వ సంయుక్త అక్షరాలు కానీ తర్వాత 26 అక్షరాల నుంచి 52 అక్షరాలు చదవడానికి మిగతా అక్షరాలు చదవడానికి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాం అంటున్నారు. అంటే మొదటి నుంచి నేర్పుతుంటే ఎందుకు రాయగలరు, ఎందుకు రాయలేరు అనే అంశం. ప్రత్యేకంగా తెలుగు భాషలో నిష్ణాతులైన తర్వాతనే పంపించాలి. ఇంగ్లీష్లో ఎన్ని చదివినా, నిజానికి దాన్ని కూడా పరీక్షించాను. ఆంగ్లంలో అందరూ అంతగా ఏం లేరు. కాకపోతే ఫస్ట్ మొదటగా ఇవి చెప్పాలి, ఆ తర్వాతనే అతన్ని పైతరగతి చేసేటట్టు అని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం. ఇంకొకటి, పేపర్ దిద్దడానికి వెళ్తే మేము తెలుగు వాళ్ళం ఓ 15 రోజులు కూడా అందులో ఉండవేమో. సంస్కృతం ఇంప్లిమెంట్ చేసేసి అక్కడ పూర్తిగా పోనీ దీంట్లో నిష్ణాతులైనా అంటే దాంట్లో నిష్ణాతులు లేరు, సంస్కృతం వస్తుందా అంటే అది రాదు. మరి భాషాభిమాన విషయంలో పక్క రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మనం ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉన్నావో గమనించవచ్చు. అప్పుడు ఎవరు మామూలు రావపాటి శర్మ కానీ అంతకుముందు గజ్జల మల్లారెడ్డి గారు వీళ్ళున్న వాళ్ళు చెప్పినా కూడా మొన్నటి ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా తెలుగును మాతృభాషగా చేస్తామన్నారు. మరి కార్పొరేట్ కళాశాలకు తలొగ్గారే ఏం తెలియదు, కానీ అది మృగ్యం అయిపోయింది. కాబట్టి అలాంటప్పుడు విద్యార్థికి ఎక్కడా అవకాశం లేదు. ఇక మనం బాధపడడం తప్ప అక్కడ ఎవరు దాని గురించి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారనే అంశాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. మాతృభాషలో నిష్ణాతులైన తర్వాత పైతరగతి పంపించాలనేటువంటి అంశం ఇదే. ధన్యవాదాలు, నమస్కారం. సంతోషం అండి. రమణారెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు ముగిస్తారా కార్యక్రమాన్నిగా? మెరేల్ మాట్లాడతావా? రమేష్ నాయుడు గారు? లేదు మ్యామ్, నేనేం ప్రయాణంలో ఉన్నాము. సరే సరే. మాసంబి గారు ఇక ముగించమ్మా. దాసోజు పద్మావతి గారు చక్కగా తన అనుభవాన్ని, తెలుగు భాష పడుతున్నటువంటి కష్టాలని వివరించారు. అలాగే మనం ఇప్పుడు చేస్తున్నటువంటిది ఇంకా కృషి పెంచాలి, దానికి అనుమతి సహాయం కూడా కావాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి. మనం 10 మందో 20 మందో కలిసి ఈ విధంగా చేయడం వల్ల భారీ ఎత్తున మార్పులు అయితే ఏమీ ఆశించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులకు ముందుగా తెలుగు భాషను బ్రతికించాలని చెప్పి ఆలోచన ఉండాలి. పిల్లలతో మాట్లాడాలి, నేర్పించాలి. అలాగే మనం ఇప్పుడు భాష ఇంత బాగా మాట్లాడగలుగుతున్నాం అంటే చిన్నప్పుడు చదువుకున్నటువంటి వేమన పద్యాలు, ఆ జనబాహుల్యంలో ఉన్నటువంటి పదాలు కానీ, పద్యాలు కానీ, కథలు కానీ అవి తెలుసుకోగలగడం, చెప్పడం, అది ఇంకొకరికి కొనసాగింపుగా ఉండడం వల్లనే తెలుగు భాష బతుకుతుంది. ఏ భాష అయినా మాతృభాష. ఇప్పుడు మాతృమూర్తులే ఆంగ్లాన్ని నేర్పించేటప్పుడు మాతృభాష అయినటువంటి తెలుగు ఎలా మనుగడ సాగిస్తుందో ప్రశ్నార్థకమే. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దాసోజు గారు చాలా చక్కగా వివరించారు. మనం అధికారులు మరియు ప్రభుత్వం వాళ్ళ సహాయం తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం రూపంలో తీసుకెళ్తే కానీ మనం మాట్లాడకుండా పోతే భాష కనుమరుగైపోతుంది. మాటలు లేవు, పాటలు లేవు, పద్యాలు లేకపోతే ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఉండవు. ఒక 10-20 ఏళ్లలో అన్నీ కూడా కనుమరుగైపోతాయి. కాబట్టి అవన్నీ లేనప్పుడు తెలుగువారు అనేటువంటి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి మన ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వాన్ని, అధికారులను కలుపుకొని పూర్తి స్థాయిలో ఒక ఉద్యమం లాగా తీసుకొని వచ్చి బయట రోడ్ల మీదకి వస్తే కానీ కదలనటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి. ఆ విధంగా చేద్దామని చెప్పి నా సూచన, సలహా. ధన్యవాదం.
అమ్మ మెరాబ్ గారు. మెరెల్ మా స్టూడెంట్ సార్. మాట్లాడతాం అమ్మాయి. అయిపోయింది. ఒక్క నిమిషం నాన్న, ఒక్కటే నిమిషం. ఓకే మ్యామ్. సార్ యాక్చువల్గా నేను దాసోజు పద్మావతి మేడం వాళ్ళ స్టూడెంట్ని సార్, శిష్యురాల్ని. నేను తెలుగు ఇంత చక్కగా మాట్లాడడం కానీ, నాకు తెలుగులో అది కవితలు రాయడం కానీ నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా కానీ ఒక వెనుకొండి నడిపించింది మా మేడం గారు. తను మేడం గారు నన్ను ఈ స్థాయిలో పెట్టడం కానీ, చాలా అంటే ఇట్లాంటి కూటమిలలో నన్ను పాల్గొనిపించడం కానీ చాలా చేసి నన్ను చాలా ప్రోత్సహించారు. మేడం గురించి ఈరోజు ఇలా తెలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది సార్. ఇలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడిపించడం అనేది చాలా నాకు దొరికిన భాగ్యం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా మేడం గారి గురించి మేము చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ మీరు ఇచ్చిన సమయంలో నాకు ఇది చిన్న ఆపర్చునిటీగా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అమ్మా, ఆశీస్సులు. కార్యక్రమం సార్ ఒకటే అర నిమిషం. మనం అదొకటి హరికథ ఒకటి పెట్టాం చూడండి, అందులో ఈ పాప ఉంది ఆ ముగ్గురులో, దాంట్లో అన్నమాట మెరెల్.